దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనములు. వాక్య నిమిత్తం ప్రార్థన చేయబడింది కనుక మనకున్న సమయంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మొబైల్స్ అన్నిటినీ సైలెంట్లో ఉంచుకుందాం, రింగ్ అవ్వకుండా చూసుకుందాం. ప్రతి విధమైనటువంటి అంతరాయాన్ని మనము దూరపరుచుకుందాం. 4 రోజుల ఈ బైబిల్ తరగతులలో చివరి రోజుకు మనం వచ్చాం. ఈ ముగింపు బైబిల్ తరగతిలో బాధ్యత కలిగి మరింత జాగ్రత్తగా ఈ మాటలు మనము నేర్చుకున్నటకు మన మనసులను సిద్ధపరచుకుందాం. బైబిల్ తెరుద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం మరొకసారి. నిన్నటి దినాన మనం అక్కడి నుంచి ప్రారంభించుకున్నాం. మరొకసారి ఆదికాండము 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయాన్ని తీసి అలా ఉంచుకుందాం. మీలో కొంతమంది నోట్స్ రాసుకునే అలవాటు కూడా ఉంది కనుక ఈరోజు మన ధ్యానాంశం సమైక్యత మరియు వ్యక్తీకరణ. సమైక్యత మరియు వ్యక్తీకరణ. ఇంగ్లీష్లో ఇంటిగ్రేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇంటిగ్రేషన్ అండ్ ఎక్స్ప్రెషన్, అది ఈరోజు మన ధ్యానాంశం. రైట్. అంశంలో కనబడుతున్న ఈ 2 పదాలు తెలుగు భాషలో మనకు తెలియనివి కావు. సమైక్యత అనే పదం మనకు తెలీదా? తెలుసు. సమైక్యత అనే పదములోనే ఐక్యత అనే ఒక పదం కనబడుతోంది. సమైక్యత మరియు వ్యక్తీకరణ అనే ఈ అంశంలో మనం ముందుగా ఈ సమైక్యత అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. తర్వాత వ్యక్తీకరణకు వద్దాం. సమైక్యతలో కొన్ని రకాలు. ఉదాహరణకు సమాజంలో ఎందరో ఉన్నా వాళ్ళందరూ కలిసి ఏదైనా పని చేస్తూ ఉంటారు. కలిసి చేసే పనులు ఎన్నో ఉంటాయి సమాజంలో. వరద బాధితులు, వారిని కాపాడడానికి 10 మంది కలిసి వెళ్ళి ఆ పనిలో పాల్గొంటారు. దీనిని సామాజిక సమైక్యత అని అంటారు. సామాజిక సమైక్యత అంటే వ్యక్తులు ఎంతమంది ఉన్నా అందరూ కలిసి ఒకే పనిలో ఉండడం, ఒకే ఉద్దేశంలో ఉండడం, ఒకే ఆలోచనలో ఉండడం. దీనిని సోషల్ ఇంటిగ్రేషన్ అని అంటారు. సామాజిక సమైక్యత. ఎగ్జాంపుల్గా నేను వరద బాధితులు అన్నాను. ఇలాంటి ఏ విపత్తులు చోటు చేసుకున్నా దానికి సంబంధించిన కార్యక్రమాల్లో సమాజము కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి దానిపై నడవడానికి ప్రయత్నం చేస్తారు. కరోనా వచ్చింది. ప్రజలందరికీ ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు ఏమిటి? అందరూ కలిసి ఈ మహమ్మారిని త్రిప్పి కొడదాం. అందుకొరకు అందరూ సహకరిద్దాం. ఏం చేయాలంటే ఎవరు బయటికి రాకుండా, అది ఫస్ట్ సహకారం. గనుక అందరు కలిసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండడమే అదొక పెద్ద కోఆపరేషన్ ఆ రోజుల్లో. నా ఇష్టం, మా ఊరు, మా జీవితం అంటే కుదరదు అక్కడ. అందరూ కలిసి సమైక్యంగా దాన్ని ఎదుర్కోవడం. ఇలాంటివి ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇక మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిందంతా సామాజిక సమైక్యత. ఏంటి సామాజిక సమైక్యత అని చూస్తే, సామాజిక సమైక్యతలో వ్యక్తులు ఎంతమంది ఉన్నా, సంఖ్యలో ఎంతమంది ఉన్నా, వారు ఉద్దేశాలలో, ఆలోచనలలో, పనులలో ఐక్యంగా ఉండడం, ఇది సామాజిక సమైక్యత. ఇది సమాజంలో మాత్రమే కాదు, సంఘంలో కూడా కనబడుతుంటుంది. సంఘములో ఎంత మందన్న ఉండనివ్వండి,
కొన్ని 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 పనులు సంఘం అంతా కలిసి చేస్తూ ఉంటుంది. ఒక 3 రోజుల సభలు, సంఘం అంతా కలిసి ఆ సభలు పెట్టాలనే ఆలోచన, ఆ సభల కొరకు సంఘములో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి పనిచేయడం, సంఘములో ఉండే వ్యక్తుల మధ్య సమైక్యత, ఇది కూడా సోషల్ ఇంటిగ్రేషన్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఆదికాండంకి వద్దాం. 1వ అధ్యాయం 26వ వచనము చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుద్దము. చాలు. నిన్న రాత్రి దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మన అన్న దానిలో ఎవరెవరు ఉన్నారని రాత్రి విశ్లేషించారు. కొంతమంది అది మెజెస్టిక్ లాంగ్వేజ్ అన్నారు, రాజరికపు భాష, కానీ అక్కడ వర్కౌట్ అవ్వదు, అప్లై అవ్వదు. కొంతమంది దేవుడు ప్లస్ దేవదూతలు అన్నారు, ఆ వ్యాఖ్యానం కూడా ఇక్కడ కుదరదు అని. టోటల్గా మనం బైబిల్ చూసినప్పుడు దేవుని ఉనికిలో బహుళత్వం ఉందని, ఆ బహుళత్వంలో ముగ్గురు ఉన్నారని, ఆ ముగ్గురులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు దైవిక వ్యక్తులు ఉన్నారని, ముగ్గురు ఉన్నారని మనకు అర్థమైంది. ఒకడే ట్రిపుల్ యాక్షన్ కాదు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ, ముగ్గురు ఉన్నారు. సంఖ్యలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రేయర్ హాల్లో మనం ఎంతమంది అయితే ఉన్నామో మల్టిపుల్ గా, వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కలిసి సృష్టి చేశారని రాత్రి మాట్లాడుకున్నాం. ముగ్గురు కలిసి నరులను చేశారని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, నిన్న రాత్రి చూసినట్టుగానే. సృష్టి చేయడం అనేది ఒక ప్రాజెక్ట్ పని, ముగ్గురు కలిసి చేశారు. నరులను చేయడం అదొక ప్రాజెక్ట్, ముగ్గురు కలిసి చేశారు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా మానవ జాతికి రక్షణనివ్వడం అదొక ప్రాజెక్ట్, ముగ్గురు కలిసి చేశారు. రేపొద్దున పరలోకం, నిత్య జీవం మనకు రావడం, అది కూడా ముగ్గురు కలిసే ఇస్తారు. అంటే కలిసి చేయడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ మన మధ్య కనబడుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా అది వాస్తవానికి మన దగ్గర ప్రారంభమైంది కాదు. ఈ సోషల్ ఇంటిగ్రేషన్ కి మూలమే తండ్రి కుమార పరిశుద్ధాత్మనే త్రిత్వ దైవం. ఓ మాట అడుగుతాను, చెప్పండి. ఆలోచనలలో, ఉద్దేశాలలో, పనులలో మనందరం కలిసి ఉండడం అన్నది మంచిదా చెడ్డదా? వెరీ గుడ్. అది మంచిదే అని అనిపిస్తే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మంచిది ఏదైనా సరే అది భూమి మీద పుట్టింది కాదు. మంచికి చిరునామా అనే దేవుడు, మంచికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ దేవుడు, మంచికి స్వరూపమే దేవుడు, మంచికి మూలమే దేవుడు. ఆ మూలము నుంచి సంక్రమించిందే భూమి మీద మన మధ్య కనిపించే మంచి. సామాజిక సమైక్యత అనేది మంచిది అని మీకు అనిపించినప్పుడు ఆ మంచిది అక్కడ నుంచి ప్రవహించిందే, అక్కడ నుండి సంక్రమించిందే. సో సోషల్ ఇంటిగ్రేషన్ అనేది మొట్టమొదట ఎక్కడ కనబడుతుంది అనే ప్రశ్నకు సమాధానం త్రిత్వ దైవములో కనబడుతుంది. త్రిత్వ దైవం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సోషల్ ఇంటిగ్రేషన్ తెలుగులో ఏమంటున్నాం? సామాజిక సమైక్యత అన్నదానికి ఇండియా కాదు, ఎమిరేట్స్ కాదు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, దేవుడు మూలం. దేవుడు అనే ఆయన ఉనికిలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఐక్యత ఉంది, ముగ్గురి మధ్య ఐక్యత. సోషల్ ఇంటిగ్రేషన్. మనోళ్ళేనా? దేవుడు వారి నోర్లు ముగించుగా. సుధాకర్ గారు రాగానే స్టార్ట్ చేస్తారు. మిస్ అవుతాడు కదా పాయింట్, ఆయన త్వరగా వచ్చును గాక.
ఇవన్నీ మీరు ఎడిట్ చేయాలి. తాను కూడా త్వరగా వచ్చు. చెప్పారా? రైట్. ఇంతవరకు మనం మాట్లాడుకుంది ఒక రకమైన సమైక్యత. అలానే మనసులో ఉంచుకోండి. ఇది మర్చిపోకుండా ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంకొక రకమైన సమైక్యత గురించి మాట్లాడతాం. సుధాకర్ బ్రదర్ ఒకసారి ఇక్కడ రండి మీరే. ఇప్పుడు తన చెయ్యిని మేమిద్దరము ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి చెయ్యి కలిపాను. ఇది సోషల్ ఇంటిగ్రేషన్. ఆయన వేరు వ్యక్తిగా, నేను వేరు. ఇద్దరు వేరువేరు వ్యక్తులము చెయ్యి కలిపి ఒక పని కొరకు నిలబడ్డాం అనుకోండి కాన్సెప్ట్. ఇప్పుడు ఈ సమైక్యతను ఏమని పిలవాలి? సామాజిక సమైక్యత. అలా మనందరం చెయ్యి కలిపాను అనుకోండి, ఇది సోషల్ ఇంటిగ్రేషన్. థ్యాంక్స్ బ్రదర్. రెండు చేతులు కలిసాయి ఇప్పుడు, ఇది సోషల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను ఇంకొకసారి ఒక రెండు చేతులు కలుపుతాను చూడండి. ఒక చెయ్యి ఇది, ఒక చెయ్యి ఇది. మీకు అర్థమవుతుందా? ఇందాక నేను సుధాకర్ గారి చేతిలో నా చెయ్యి పెట్టి మేమిద్దరం ఒకటే అని చూపించాను. సమైక్యత. ఏ సమైక్యత అది? సామాజిక సమైక్యత. అక్కడ రెండు చేతులే, ఇక్కడ రెండు చేతులే. తేడా ఏంటమని చెప్పగలరా? విషయం ఏంటంటే రెండు సమైక్యతనే కానీ వర్ణించడానికి ఆ సమైక్యత వేరు, ఈ సమైక్యత వేరు. ఎందుకు అని అడిగితే ఇవి రెండు చేతులే కానీ ఈ రెండు ఒక్క శరీరానికి సంబంధించినవి. అంతేనా? ఇక్కడ వ్యక్తులుగా ఇద్దరున్నాం, సామాజిక సమైక్యత. ఇక్కడ అవయవాలు రెండు, కానీ ఈ రెండు అవయవాలలో ఉన్న సారం ఒక్కటి. అక్కడ రెండు అవయవాలే, కానీ ఆ అవయవానికి ఉండేటువంటి సారం వేరు, ఈ అవయవానికి ఉండేటువంటి సారం వేరు. ఇప్పుడు ఈ సమైక్యతను ఆ సమైక్యతను ఏమనాలి అని అడిగితే అది సామాజిక సమైక్యత. ఇందాక దీనిని అస్తిత్వ సమైక్యత అని అంటారు తెలుగులో. అస్తిత్వము అంటే ఉనికి. ఉనికి ఉనికి ఇది ఎలా ఉంటుందంటే, నేను భూమి మీద అడుగు పెట్టినప్పుడు ఈ రెండు చేతులు ఒకేసారి వచ్చాయి. ఇది వచ్చిన 6 నెలలకి ఇది వచ్చిందా? అది అస్తిత్వ సమైక్యత. అస్తిత్వం అంటే తెలుగులో మనం ఎక్కువ వాడం, కానీ వాడుక భాషలో దానిని ఉనికి అంటారు. ఏమంటారు దాన్ని? ఉనికి, ఎగ్జిస్టెన్స్. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంగ్లీష్లో ఆంటాలజీ అని అంటారు దాన్ని. ఇందాక సోషల్ ఇంటిగ్రేషన్, దీనిని ఆంటలాజికల్ ఇంటిగ్రేషన్ అని అంటారు. ఆంటలాజికల్ ఇంటిగ్రేషన్ అంటే అస్తిత్వ సమైక్యత. ఇందాక రెండు చేతులు సమైక్యంగా ఉన్నాయి, నా చెయ్యి, సుధాకర్ గారి చెయ్యి. ఇప్పుడు ఈ రెండు చేతులు సమైక్యంగా ఉన్నాయి. ఇది ఈ ఉనికిలో ఉండే రెండు చేతులు. ఉనికి ఒకటే. ఈ చేతికి ఏ ఉనికి ఉందో ఈ చేతికి అదే ఉనికి ఉంది. ఈ చెయ్యి ఎప్పుడు భూమి మీదకి వచ్చిందో ఈ చెయ్యి అప్పుడే భూమి మీదకి వచ్చింది. ఈ చెయ్యి ఎప్పుడు సమాధికి వెళ్తుందో ఈ చెయ్యి అప్పుడే సమాధికి వెళ్తుంది. మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్? రెండింటి పేరు సమైక్యతే, కానీ లోపలికి వెళ్ళిపోతే ఒక చిన్న లైన్ ఉంది, డిఫరెన్స్. ఆ చేతి ఆరంభం వేరు, ఈ చేతి ఆరంభం వేరు. ఆ చెయ్యి ఈ చెయ్యి ఒకటేసారి భూమి మీదకి రాలా. సుధాకర్ గారి చెయ్యి, నా చెయ్యి. మేమిద్దరం ఒకటేసారి పోతామన్న గ్యారెంటీ లేదు. కానీ ఈ రెండు చేతులకు మాత్రం పేరుకే రెండు, కానీ అన్నిటిలోనూ ఇవి సమానమే. అర్థమవుతుంది? అన్నిటిలో ఇది సమానమే. ఎందుకంటే ఇది ఉనికికి సంబంధించిన సమైక్యత. ఉండుట. ఆ ఉండడాన్ని సాంకేతికంగా, టెక్నికల్గా తెలుగులో అస్తిత్వం అని అంటారు. ఈ పదం మాకు ఇంతవరకు తెలియదు అని అంటే ఇప్పుడు అన్నాను కనుక తెలిసిపోయింది. అంతేనా? కొన్ని మనకు తెలియని పదాలు విన్నప్పుడు అవి గుర్తుపెట్టుకోవాలి. ఉనికి 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 ఉనికి. ఉనికి అంటే
ప్రభు నీ పేరు ఏమని చెప్పాలని మోషే గారు అడిగినప్పుడు నేను ఉన్నవాడనని చెప్పు అన్నాడే, అది ఉండడం. ఇక టేబుల్ ఉంది, పోడియం ఉంది, దాని ఉనికి. మొబైల్ ఉంది, ఉనికి. కెమెరా ఉంది, ఉనికి. గడియారం ఉంది, ఉనికి. నేనున్నాను, అది నా ఉనికి. ఆ ఉనికినే తెలుగులో ఏమంటాం? ఇంకొక పదం, అస్తిత్వము. అస్తిత్వము, అస్తిత్వం అంటే ఉండుట, ఉండుట, ఉండుట అంటే ఉనికి, 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 ఉనికి. ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఆ పదం మనకు మైండ్ లో ప్రింట్ అవ్వాలని. నేను 2 సమైక్యతలు చెప్పాను ఇంతవరకు. ఒకటి సామాజిక సమైక్యత, 2 అస్తిత్వ సమైక్యత. ఇక్కడ విషయం ఏంటంటే సామాజిక సమైక్యతకు అస్తిత్వ సమైక్యతకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందంటే, సుధాకర్ గారిలో ప్రేమ ఉంది, నాలోను ప్రేమ ఉంది, మా ఇద్దరిలో ఒక కామన్ క్యారెక్టర్ ఉంది, అది ప్రేమ. నాలాంటి ప్రేమనే ఆయనకుంది, ఆయన లాంటి ప్రేమనే నాకుంది. రైట్? నాలాంటి ఆకలి ఆయనకుంది, ఆయన లాంటి ఆకలే నాకుంది. నాలాంటి దాహమే ఆయనకుంది, ఆయన లాంటి దాహమే నాకుంది. ఓవరాల్ ఒక్క మాటలో చెబితే నా లాంటి స్వభావమే ఆయనకుంది, ఆయన లాంటి స్వభావమే నాకుంది. అది సమాజంలో ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి నా లాంటి కాదు ఇక్కడ. ఇది దీనికి ఏ స్వభావం ఉందో అదే స్వభావమే దీనికి ఉంటుంది. అలాంటి స్వభావమే కాదు, అదే స్వభావమే. నాకు ఆకలి అవుతుంది. ఆకలి దీనిదా దీనిదా? రెండిటిది. ఇదే ఆకలి దీనికి ఉంది. ఆకలి నేను అందరికి అర్థం కావాలని చెప్తున్నా. ఇదే ఆకలే దీనికి ఉంది. చెప్పండి. ఇదే ఆకలే దీనికి ఉంది. ఇదే బాధనే దీనికి ఉంటుంది, ఇదే బాధనే దీనికి ఉంటుంది. నాకు నీరసం వచ్చింది, దీనికి ఏ నీరసం ఉంటుందో దానికి అదే నీరసమే ఉంటుంది, దానికి ఏ నీరసం ఉంటుందో అదే ఉంటుంది. నేను సుధాకర్ గారు కలిసి ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను, ఇద్దరు అలసిపోయారు. కానీ నాలాంటి అలసటే ఆయనకుంది, ఆయన లాంటి అలసటే నాకుంది. కానీ ఆ రెండింటిని మనము బ్యాలెన్స్ లో చూస్తే, వెయిట్ చూస్తే నాది ఎక్కువ ఉండొచ్చు, ఆయన కంటే తక్కువ ఉండొచ్చు. అలసటలో తేడాలు ఉంటాయి. ఏ సార్ను? బలహీనతలో 10 కిలోమీటర్లు పరిగెత్తి నాకు దాహమే ఆయనకి దాహం అవుతుంది. కానీ నా దాహ స్థాయి వేరుండొచ్చు, తన దాహ స్థాయి వేరు. నా ఆకలి స్థాయి వేరుండొచ్చు, తన ఆకలి స్థాయి వేరుండొచ్చు. నా బలహీనత స్థాయి వేరుండొచ్చు, తన బలహీనత స్థాయి వేరుండొచ్చు. మరి ఇది చాలు, ఇది చెప్పండి. నేను 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత నా శరీరం బలహీనం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎంత బలహీనత ఉంటుందో దీనికి అంతే బలహీనత ఉంటుందా? దీని వెయిట్ వేరు, దీని వెయిట్ వేరా? సేమా? సేమ్. అంటే అస్తిత్వ సమైక్యత ఎక్కడుంటుందో అక్కడ సేమ్ అనే పదానికి చోటు ఉంటుంది. అదే ఆకలే, అదే దాహమే, అదే బలమే, అదే బలహీనతే. అలాంటి బలహీనత కాదు, అదే బలహీనతే. నొక్కుతున్న నీ పదాన్ని. అదే బలహీనతే. రైట్. 2 సమైక్యతలు చెప్పాను. ఆ రెండిటికి స్వభావాలు ఉంటాయి. ఆ స్వభావములో సామాజిక సమైక్యతలో అలాంటి స్వభావమే మనందరికి ఉంటుంది. అస్తిత్వ సమైక్యత అంటే అదే స్వభావమే ఉంటుంది. ఇప్పుడు 2 పదాలు చెప్పాను. అలాంటి స్వభావమే, నెక్స్ట్ అదే స్వభావమే. అది చెప్పడానికి ఇంత తీసుకొని వచ్చాను. అలాంటి స్వభావమే. అలాంటి స్వభావాన్ని సిమిలర్ నేచర్ అంటారు. సిమిలర్ అంటే అలాంటి, నేచర్ అంటే స్వభావము, క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్, సిమిలర్ క్యారెక్టర్. రైటా? వెరీ గుడ్. ఇంగ్లీష్ లో 2 పదాలు చెప్పాను. సిమిలర్ ఒకటి, సేమ్ ఒకటి. సిమిలర్ ఒకటి, సేమ్. తెలుగులో సిమిలర్ అంటే అలాంటి, సేమ్ అంటే అదే. 2 సమైక్యతలు, 2 స్వభావాలు. ఒకటి అలాంటి స్వభావము సామాజిక సమైక్యతలో ఉంటుంది, అదే స్వభావము అస్తిత్వ సమైక్యతలో ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది ఇంతవరకు నేను చెప్పింది? చెప్పండి. నేను చెప్పింది అందరికి అర్థమైందా? అలాంటి ఆకలి వేరు, అదే ఆకలి వేరు. అలాంటి దాహం వేరు, చెప్పండి అందరు. అదే దాహం వేరు. అలా కొన్ని చెప్తాను, మీరు నాతో పలకండి. అలాంటి ప్రేమ వేరు, అదే ప్రేమ వేరు. అంతేనా? వెరీ గుడ్. అలాంటి ద్వేషం వేరు, అలాంటి క్యారెక్టర్ వేరు. రైటా? ఈ క్లారిటీ అందరికి వచ్చింది కదా? రావడం మాత్రమే కాదు, రేపు ఎవరికైనా చెప్పమన్నా మీరు ఈజీగా చెప్పేయచ్చు. సింపుల్గా ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అక్కడికి వస్తున్నాను. ఈ ముగ్గురు ఏకమై ఉన్నారని బైబిల్ చెబుతోంది.
నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై. ఆ ముగ్గురులో ఏముంది? సమైక్యత, 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 సమైక్యత ఉంది ముగ్గురులో. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, ఈ ముగ్గురిలో ఉన్న సమైక్యత సామాజిక సమైక్యతనా, అస్తిత్వ సమైక్యతనా అనేది పాయింట్. ఇక్కడ సామాజిక సమైక్యత ఉందని ఇందాక తేలిపోయింది. ఎందుకు? కలిసి సృష్టి చేశారు, కలిసి నరులను చేశారు, కలిసి రక్షణనిచ్చారు. అంటే ముగ్గురు ఉన్నారు, అన్ని పనులు వారు కలిసే చేస్తున్నారు. సామాజిక సమైక్యత ఉంది. అయితే ఆ ముగ్గురి మధ్య ఉన్నది, ఇప్పుడు మనందరి మధ్య ఉన్నది, మనందరి మధ్య ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మనందరి మధ్య ఏ సమైక్యత ఉంది? సామాజిక సమైక్యత ఉంది. మనందరి మధ్య ఏ సమైక్యత లేదు? అస్తిత్వ సమయం. నా చెయ్యి వేరు, మీ చెయ్యి వేరు, నా శరీరం వేరు, మీ శరీరం వేరు, నా ఉనికి వేరు, మీ ఉనికి వేరు, నా ఆరంభం వేరు, మీ ఆరంభం వేరు, నా అంతం వేరు, మీ అంతం వేరు. ఎసర్ను గనుక మన మధ్య సామాజిక సమైక్యత ఉంది, కానీ అస్తిత్వ సమైక్యత లేదు. కానీ మన మధ్య ఉన్న ఈ సామాజిక సమైక్యత ముగ్గురులో ఉంది అని తేలిపోయింది. అయితే ఇప్పుడు మన మధ్య లేని అస్తిత్వ సమైక్యత ఈ ముగ్గురి మధ్య ఉందా లేదా అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. రైటా? ఉందో లేదో తెలియాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. తండ్రి అనే దేవుడు ప్రేమ గలవాడా? ఎస్ ఆర్ నో చెప్పండి చాలు నాకు. ఎస్. ఎంత ప్రేమ గలవాడు? ఒక 100 అనేటువంటి టాప్ నంబర్ పెట్టి చెప్పండి. ఆయనలో 100% ప్రేమ గలవాడా? 99%, 75%, 50%, ఏదో ఒకటి చెప్పండి. 100కు 100% ప్రేమ గలవాడేనా? 99 కూడా కాదా? ఆ 100నే నేను సంపూర్ణ అంటున్నా. అంటే తండ్రి అయిన దేవుడు సంపూర్ణమైన ప్రేమ గలవాడు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. రెండో ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ గలవాడా కాదా? వెరీ గుడ్. కాదా? రైట్. ఎంత ప్రేమ గలవాడు? 100%. 100% అంటే సంపూర్ణమైన ప్రేమ గలవాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ గలవాడు? సంపూర్ణమైన ప్రేమ గలవాడు. ఇద్దరిలో ఎవరి ప్రేమ ఎక్కువ, ఎవరి ప్రేమ తక్కువ చెప్పాలి. ఇప్పుడు నన్ను తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, అందులో మనం ఉన్నాం, మర్చిపోకండి. అంటే ప్రేమిస్తున్నాడు లేదని డౌట్ పడకూడదు, మీరు ప్రేమిస్తున్నాడు, అది పాయింట్. నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడా కదా? క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండేట్టుకు మన కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన ప్రేమ మనకుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాడా, యేసు ప్రభు ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. సేమా? అంటే 1% కూడా తక్కువ లేదా, ఎక్కువ తక్కువ? వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమిస్తున్నాడా చెప్పండి. ఎస్. ఎంత ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమ స్థాయి ఎంత? 100%, అంటే సంపూర్ణమైన ప్రేమ అనమాట. ఇప్పుడు నేను అడుగుతున్న ఫైనల్ చెప్పండి, మనల్ని తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నాడా, కుమారుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడా, పరిశుద్ధాత్ముడు ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అభిమానం కొద్ది చెప్పకండి, ఉన్న విషయం చెప్పండి కదా. ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సరా? రైట్. అంటే ముగ్గురిలో ఇప్పుడు ఏ ప్రేమ ఉందో చెప్పండి. సేమ్ ఉంటేనే 100% సేమ్ అవుతుంది. అంతేనా? ఒక మాట చెప్తాను, నన్ను మా అమ్మ ప్రేమిస్తుంది, మా నాన్న ప్రేమిస్తాడు, మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారంటే చెప్పొచ్చు మనం అక్కడ, చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళిద్దరు ఎదురు అడగకూడదు. బయటకు పంపించి వీళ్ళని తీసుకొని వచ్చి నేను ఎక్కువ అమ్మ ఇష్టపడుతున్నా అంటే అక్కడికి వచ్చేస్తాయి ఇసాకు రిప్కా కదా. అంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని ప్రేమించినా వాళ్ళిద్దరి ప్రేమల్లో స్థాయిలో డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తండ్రి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో తల్లి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ తక్కువ? ఇద్దరు తల్లిదండ్రులేగా. ఎందుకు ఇద్దరు తల్లిదండ్రులైనా ఇద్దరి ప్రేమలో ఎందుకు ఈ తేడాలని అడిగితే, వాళ్ళిద్దరూ వ్యక్తులుగా వేరువేరుగా ఉంటూ అస్తిత్వ సమైక్యత లేనివారు. తల్లి తల్లే, తండ్రి తండ్రి. అంటే ఎక్కడైతే అస్తిత్వ సమైక్యత ఉండదో అక్కడ ఈక్వాలిటీ ఉండదు. సేమ్ అనేటువంటి పాయింట్కి చోటు లేదు. తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మని ప్రేమ సేమ్ అంటున్నారు అందరు ముక్త కంఠంతో. ఎందుకైనా మంచిది ఇంకొక మాట అడుగుతాను, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడా కాదా? ఎంత పరిశుద్ధుడు? 100%. యేసు పరిశుద్ధుడా కాదా? వెరీ గుడ్. ఎంత పరిశుద్ధుడు? పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడా కదా?
పేరులోనే ఉంది పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు? ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ పరిశుద్ధుడు? సేమ్ సేమ్ సేమ్. అంతేనా ఆన్సర్? లాస్ట్ ప్రశ్న, ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ మంచోళ్ళు చెప్పండి. ప్రశ్నే చెండాలంగా లేదు. అంటే ముగ్గురులో మంచితనం ఉంది. చెప్పాలంటే ఆ ఆ మంచితనము ముగ్గురిది సమానము సమానము సమానం సమానం. ఇప్పుడు విషయం ఏంటంటే, తండ్రిదైన దేవునిలో ఏ ప్రేమ అయితే ఉందో అలాంటి ప్రేమే కుమారునికి ఉంది, అలాంటి ప్రేమనే పరిశుద్ధాత్మనికి ఉందని కాదు. అలాంటి ప్రేమన సేమ్ అని మీరు అంటున్నారంటే, అలాంటి ప్రేమ ఉంటే అది పాసిబుల్ అవుతుందా? అదే ప్రేమ ఉంటే పాసిబుల్ అవుతుందా? కదా. అదే ప్రేమ ఉంటేనే ఈక్వల్. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు ఎక్కువ తక్కువ కాదు. ఇప్పుడు బైబిల్లో ఒక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక ఈరోజు చివరి రోజు అని సంపూర్ణ రాత్రి సందేశం అని ఎవరు అన్నారు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు కుమారుడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, చాలు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం అనే పదం అండర్లైన్ చేద్దాం. ఆయన తత్వము యొక్క మూర్తిమంతం. ఈ మూర్తిమంతం అంటే మనకు సరిగా అర్థం, ఎందుకంటే తెలుగులో మనం ఎక్కువ వాడం కనుక. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తత్వము 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 అంటే స్వభావము. తత్వము అంటే స్వభావము, నేచర్, స్వభావము. యేసుక్రీస్తు ప్రభు గురించి గ్రంథకర్త మాట్లాడుతూ హెబ్రీలతో, మీరు యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ హెబ్రీలు ఏం చేస్తున్నారంటే, ఈయన మనకు సరిపోడేమో, ఈ నజరేయుడైన యేసు అని ఆయన మనకు సరిపోడేమో, రక్షణకు ఆయన సరిపోడేమో, మనం ఇంకేమైనా ఆప్షన్స్ వెతుక్కుందాం, ఈయనను పట్టుకుందాం, ఇంకా కొన్ని కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారు. అందుకే 2వ అధ్యాయం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన, అంటే వీళ్ళందరూ నిర్లక్ష్యం చేసేటోళ్ళు. ఏమిటా నిర్లక్ష్యం అని అడిగితే, ఈయన సరిపోడు మనకు అనుకుంటున్నారు. అందుకే ఆయన ఎంత గొప్పోడో చెప్పడానికి, ఆయన అంటే ఏందనుకుంటున్నారు, దేవునికి ఏ తత్వం ఉందో, ఎక్స్క్యూజ్ మీ, అదే తత్వమే ఈయనకుంది. అలాంటి తత్వము కాదు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతం అంటే ఎగ్జాక్ట్ గా అదే తత్వమే ఈయనకుంది, అదే తత్వమే ఈయనకుంది. అలాంటి తత్వమే ఈయనకుంది కాదు సబ్జెక్ట్. ఏంటది? అదే నేచరే ఈయనకుంది, అదే స్వభావమే ఈయనకుంది. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన్ని మీరు వద్దనుకుంటే మీరు దేవుణ్ణి వద్దనుకుంటున్నట్టే. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మాకు సరిపోడని మీరు అనుకుంటే, నీ రక్షణకు దేవుడు సరిపోడని మీరు అనుకుంటున్నట్టే అని చెప్తున్నాడు గ్రంథకర్త. మన పాయింట్కి వచ్చేద్దాం. ఈ వచనం థియాలజీలో, అంటే వేదాంత విద్యలో చాలా కీలకమైనటువంటి వచనం, ముఖ్యంగా ఈ ట్రినిటేరియన్ డాక్ట్రిన్లో, త్రిత్వ సిద్ధాంతం. యేసుక్రీస్తు అంటే దేవుని స్వభావము వంటి స్వభావం కలిగిన వాడని కాదు. ఆయన స్వభావమే ఈయనది, తండ్రి స్వభావమే చెప్పండి ఈయనది, తండ్రి తత్వమే ఈయనది. సేమ్ సేమ్ సేమ్. బైబిల్లో మీకు ఎక్కడైనా తండ్రి అయిన దేవుడి గురించి చూసేటప్పుడు ఆయన సత్యవంతుడు అని మీకు ఎప్పుడైనా కనబడిందా? తండ్రి అయిన దేవుడు ఎవరు? సత్యవంతుడు, సత్యవంతుడు, సత్యవంతుడు. అడుగుతున్నా, ఇప్పుడు కొత్త లక్షణం తీసుకొని వస్తున్నాను. దేవునిలో సత్యము, దేవుడే సత్యము. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు సత్య స్వరూపి, అంతేనా? రైట్. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సత్యమైనప్పుడు, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ శిష్యులతో, నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సత్యమే, కుమారుడు సత్యమే. ఎవరు ఎక్కువ సత్యం అనకూడదు ఇక, ఎందుకంటే ఆ తత్వమే ఈయనది, ఈయన తత్వమే ఆయనది కనుక. ఇక గొప్ప మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఉన్న మాట సత్య స్వరూపి. ఉందా లేదా? తెలియని వారి కోసం చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త ముందుగా 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, ఆత్మ అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది సత్య స్వరూపి. 16వ అధ్యాయం 13వ వచనం, అదే యోహాను సువార్త.
అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ చూడండి, ఇప్పుడు తండ్రి సత్యస్వరూపే, ఆ యేసుక్రీస్తు ప్రభు కుమారుడు సత్యస్వరూపే, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపే. ఇప్పుడు ఇంతకు ఎవరు సత్యస్వరూపి? ఇప్పుడు ముగ్గురు ఉనికిలో వేరు వేరైతే ఒకటే టైటిల్ ముగ్గురికి ఎలా ఉంటుంది? టైటిల్ కాదు, ఇక్కడ క్యారెక్టర్. అర్థమవుతుందా? సత్యము అనేది ఒక గుణం అయితే ఆ గుణానికి రూపమే తండ్రట. దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్లో ఉంటుంది. వెలుగు అంటే అక్కడ సత్యం, అని సత్యవంతుడు. తండ్రి అయిన దేవుడు సత్యస్వరూపే, నెక్స్ట్ కుమారుడు సత్యస్వరూపే, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపే. సత్యానికి రూపము తండ్రి, సత్యానికి రూపము కుమారుడు, సత్యానికి రూపము పరిశుద్ధాత్మ. బైబిల్లో దేవుడు ప్రేమ స్వరూపం లేదు, ఉందా లేదా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రేమకు స్వరూపి, మరి కుమారుడు ఆయన కూడా ప్రేమకు స్వరూపే, పరిశుద్ధాత్ముడు ఆయన కూడా ప్రేమకు స్వరూపి. అలా మీరు ఏ సుగుణాన్నైనా తీసుకోండి, ఆ సుగుణానికి స్వరూపమే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చార్మినార్ ఎలా ఉంటుంది రూపం మన మనసులో పట్టుకోవచ్చు. తాజ్ మహల్ ఎలా ఉంటుంది మన ఊహలో, బుర్జ్ ఖలీఫా ఎలా ఉంటుంది మన ఊహలో, ప్రేమ ఎలా ఉంటుంది అంటే మనకు వెంటనే ఆకారం గుర్తుకు రాదు. కానీ బైబిల్ అంటుంది ప్రేమకు స్వరూపం ఉంది, ఆ స్వరూపమే దేవుడు. సత్యానికి స్వరూపం ఉంది, ఆ స్వరూపమే దేవుడు. అయితే ఈ గుణాలకు తండ్రి స్వరూపిగా కనపడుతున్నాడు, కుమారుడు స్వరూపిగా కనపడుతున్నాడు, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు స్వరూపిగా కనపడుతుంది. దీని అర్థం ఏంటి? ఆయన తత్వమే ఈయనది, ఈయన తత్వమే ఆయనది. అంటే ఒకటే తత్వమే ఎవరికి ఉంది? ముగ్గురికి ఉంది. ఒకటే స్వభావమే ముగ్గురికి ఉంది. ఒకే నేచరే ముగ్గురికి ఉంది. ఒకే క్యారెక్టరే ముగ్గురికి ఉంది. దీన్నే అస్తిత్వ సమైక్యత అని అంటారు. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేవారు ముగ్గురున్నా, ముగ్గురులో ఇప్పుడు మొదట మాట్లాడుకున్నట్టుగా సామాజిక సమైక్యత ఉంది, ప్లస్ అస్తిత్వ సమైక్యత కూడా ఉంది. ఇప్పుడు మన మధ్య ఏముంది? మన మధ్య చెప్పండి, సామాజిక సమైక్యత ఉంది. ఏమి లేదు? అస్తిత్వ సమైక్యత లేదు. ఆ ముగ్గురి మధ్య ఏముంది? రెండు ఉన్నాయి. దట్ ఈస్ ద క్లారిటీ. సామాజిక సమైక్యత ఉంది, అస్తిత్వ సమైక్యత ఉంది. విషయం ఏంటంటే, ఎక్కడైతే అస్తిత్వ సమైక్యత ఉంటుందో ఆ అస్తిత్వ సమైక్యతలో బహుళత్వం ఎంతున్నా అందులో ఏకత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా శరీరం, మీ శరీరాలు, ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. అవయవాలు ఎన్నున్నా ఇది ఒక్కటే అని అంటారు. శరీరం ఏంటి? ఒక్కటే. 10 అవయవాలు ఉన్నాయని 10 శరీరాలు అంటారు దీన్ని? నో, ఒక్క శరీరమే, ఒక్క శరీరమే. ఈ హాల్లోనే మనకు 2 రకాల సమైక్యతలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. మనందరి మధ్య సామాజిక సమైక్యత, ఈ శరీరములో అవయవాలు తీసుకుంటే అస్తిత్వ సమైక్యత. ఈ రెండు ఆ ముగ్గురులో ఉన్నాయి. ఎప్పుడైనా మనం బైబిల్ చదివేటప్పుడు ఆ బైబిల్లో మనం దేవుని గురించి ఆలోచించేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే ఆ ముగ్గురిని మనసులో పెట్టుకొని చదివేటప్పుడు సామాజిక సమైక్యతను ఆ ముగ్గురులో చూడాలి, నెక్స్ట్ అస్తిత్వ సమైక్యతను చూడాలి. ఆ ముగ్గురి మధ్య అస్తిత్వ సమైక్యత ఉంది కనుక బైబిల్ అంటోంది మనకు దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే దేవుడు, నేనే దేవుడు, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఎందుకు దేవుడు ఒక్కడే? ఆ ముగ్గురి మధ్య అస్తిత్వం ఉంది కనుక, అస్తిత్వ సమైక్యత ఉంది కనుక. అందుకే మనకు ముగ్గురు కనపడుతున్న ముగ్గురు దేవుళ్ళు మనకు అనకూడదు. ముగ్గురు ఉన్నా దేవుడు ఒక్కడే. అవయవాలు ఎన్నున్నా శరీరం ఒకటే. నేను అవయవాలు శరీరం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కాదు, అర్థం అవడానికి మాత్రమే చెప్పింది. ఎందుకంటే ఈ చెయ్యి శరీరం కాదు, ఈ చెయ్యి శరీరం కాదు, ఈ చెయ్యి ఒక అవయవం మాత్రమే. కానీ అక్కడికి వచ్చేసరికి తండ్రి సంపూర్ణ దేవుడే, నెక్స్ట్ కుమారుడు సంపూర్ణ దేవుడే, పరిశుద్ధాత్ముడు సంపూర్ణ దేవుడే. ఇప్పుడు నేను వాడిన ఎగ్జాంపుల్ 100% సూట్ కాదు. ఎందుకు సూట్ కాదు? పైన ఆకాశం అందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి కింద నీల ఎందైనను ఏ రూపముతో ఆయన పోల్చకూడదు. నేను ఏదో అర్థం కావడానికి చెప్పానే కానీ దీన్ని మీరు లిటరల్ గా అక్షరాలు తీసుకోకూడదు. ఎందుకు సెట్ అవ్వదు నేను చెప్పాను కదా. దీన్ని చెయ్యి అంటారే కానీ శరీరం అనరు, దీన్ని వేలు అంటారే కానీ శరీరం అనరు.
శరీరములో ఇదొక భాగం, శరీరంలో ఇదొక భాగం, శరీరంలో ఇదొక భాగం. అలాగనే దేవునిలో తండ్రి ఒక భాగము, దేవునిలో కుమారుడు ఒక భాగము, దేవునిలో పరిశుద్ధాత్మ ఒక భాగాలు కాదు వారు. ముగ్గురు సంపూర్ణ దైవమై ఉన్నారు. తండ్రి సంపూర్ణ దేవుడా లేకపోతే కొంచెం దేవుడా? తండ్రి ఒక 30%, 40% దేవుడు, కుమారుడు ఇంకొక 40% దేవుడు, పరిశుద్ధాత్మ ఒక 20% దేవుడు. అలా ముగ్గురు కలిసి ఒక దేవుడు అయ్యాడు. అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. అది ఆ ముగ్గురికి ఉన్నటువంటి విశిష్టత. ముగ్గురు సంపూర్ణ దైవమై ఉన్నారు ఇండివిజువల్ గా, కానీ ఆ ముగ్గురు ఏమై ఉన్నారు? ఒక్కటై ఉన్నారు, ఒక్కటై ఉన్నారు. అందుకే మనము ఒకే దేవుని పూజిస్తాం. దీనినే ఏక దేవారాధన అంటారు. చెప్పండి, క్రైస్తవులు పూజించేది ఆరాధనను ఏమని వర్ణించాలి? ఏక దైవారాధన. అంటే ఒక్క దేవుణ్ణి మనం పూజించేది. ఆ ఒక్క దేవునిలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఒక ఆయన తండ్రిగా, ఆయన ఐడెంటిఫికేషన్, ఇంకొక ఆయన కుమారునిగా, అది ఆయన గుర్తింపు, ఐడి కార్డు. తర్వాత ఇంకొక ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన ఐడెంటిటీ. మనం బహుదేవతారాధికులము కాదు. ఒకే దేవుని మనం పూజిస్తున్నాం గనక ఈ అర్థంలో దీనిని మోనోథీయిజం అంటారు. ఆంగ్ల భాషలో ఏమంటారు దాన్ని? మోనోథీయిజం. ఎక్కువ మంది దేవుళ్ళను మనం ఆరాధిస్తుంటే అది పాలిథీయిజం అవుతుంది. మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని అంటే అది ట్రైథీయిజం అవుతుంది. త్రిదేవతారాధన. మనము అంటే 3 కదా. ముగ్గురు దేవుళ్ళని కాదు మనం పూజించేది, ఒక్క దేవుని. పాయింట్ క్లియర్ ఇంతవరకు? రైట్. ఎప్పుడైతే అస్తిత్వములో ఒక్కటై ఉంటారో ఆ ముగ్గురి ఉద్దేశాలు ఒక్కటే ఉంటాయి. ఆ ముగ్గురి ఉద్దేశాలు ఒక్కటై ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం బైబిల్ క్లాస్కి వచ్చాం, కలిసి వచ్చాం, ఈ మనం శరీరాలకు తీసుకొని వచ్చాం. చెప్పండి, నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు మీ శరీరం అంతా ఇక్కడికనే బయలుదేరిందా? సగం దారికి వచ్చిన తర్వాత కాళ్ళు ఎక్కడికో సినిమాకి, చేతులేమో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారనుకోండి. కాసేపు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింటే స్టీరింగ్ పట్టుకున్న చేతులైనా, బ్రేకులు ఒత్తిన కాళ్ళైనా, కళ్ళు చూసిన కళ్ళైనా అన్ని ఇక్కడికే బయలుదేరాయా? చెప్పండి. కళ్ళ ఉద్దేశము, చెవుల ఉద్దేశము, చేతుల ఉద్దేశము, కాళ్ళ ఉద్దేశము ఒకటే. ఎక్కడైతే అస్తిత్వ సమైక్యత ఉంటుందో అక్కడ ఉద్దేశ సమైక్యత ఉంటుంది. క్యాచ్ ద పాయింట్. కొత్త పాయింట్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎక్కడైతే అస్తిత్వ సమైక్యత ఉంటుందో అక్కడ ఆలోచన సమైక్యత ఉంటుంది. నా చేతులకున్న ఆలోచనే నా ముఖానిది, నా ముఖానికి ఉన్న ఆలోచన నా కాళ్ళది. అర్థమవుతుందా పాయింట్? దీనిని సంకల్ప సమైక్యత అంటారు. అది రాసుకోండి. ఏ సమైక్యత అంటారు? అస్తిత్వ సమైక్యత ఉన్న చోట ఏ సమైక్యత ఉంటుంది? న్యాచురల్ గా సంకల్ప సమైక్యత. ఇంగ్లీష్ లో దీనిని వొలిషనల్, VOLITIONAL పదాలు పక్కన పెట్టండి, మీకు విషయం అర్థమవుతుంది కదా. సంకల్ప సమైక్యత ఎక్కడ ఉంటుంది? సంకల్ప సమైక్యత అస్తిత్వ సమైక్యత ఉన్న చోట. కొన్ని సందర్భాల్లో సామాజిక సమైక్యతలో కూడా సంకల్పం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్క్యూజ్ మీ, మనందరం కలిసి 3 రోజులు మీటింగ్ పెట్టాలనుకున్నాం. అందరూ ఒక్క ఆలోచనకు వచ్చి పెట్టాం. అది కూడా సంకల్ప సమైక్యతే, ఆలోచన సమైక్యతే. కానీ మీలో కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, అది బయటికి చెప్పరు కదా. ఇంక అందరిలో నువ్వు అంటే బాగోదు కదా, చలో అని అంటాం, అంతేనా? అందరి ఆలోచనలు ఒకేలా ఉండకపోవచ్చు 10 మంది. కానీ అస్తిత్వ సమైక్యత ఉన్న చోట ఈక్వల్ సంకల్పం, ఈక్వల్ సంకల్పం, ఈక్వల్ సంకల్పం. అంటే దాన్ని ఏమంటాం? సేమ్ సంకల్పం, సేమ్ సంకల్పం. మీ ఇంట్లో 4 ఉన్నారు, ఆదివారం మందిరానికి బయలుదేరారు. అందరు కలిసి 4 ఆదివారం మందిరానికి బయలుదేరారు. అందరూ బయలుదేరారు, కానీ అందరూ ఒకే ఇష్టంతో వెళ్ళకపోవచ్చు. వెళ్ళకపోతే ఈ మనిషితో తలపోటు అన్నట్టుగా వచ్చేటోళ్ళు కూడా ఉంటారు, అంతేనా? రావడం అయితే మందిరానికి వచ్చారు, కానీ అందరూ ఒకే మనసుతో రాలా, పాసిబిలిటీ లేదు. కానీ శరీరంలో అవయవాలు అయితే అన్ని ఒకే ఆలోచనతో, ఒకే ఉద్దేశంతో వస్తాయి. ఇక నేను చెప్పాలనుకుంటుంది, ఎక్కడ అస్తిత్వ సమైక్యత ఉంటుందో అక్కడ సేమ్ సంకల్పం, సేమ్ ఆలోచన, సేమ్ ఉద్దేశం, సేమ్. వెరీ గుడ్. ఇప్పుడు సృష్టిని చేయడం అనేది సంకల్పం.
తండ్రికి ఎక్కువ ఇష్టం ఉంది సృష్టి చేయడం, కుమారుడికి ఇంకా తప్పదన్నట్టుగా చేశాడా? చెప్పండి, సేమ్ సంకల్పమా? వెరీ గుడ్. నరులను చేయడం సేమా? ముగ్గురి ఆలోచన చెప్పండి. రక్షణ దయచేయడం సేమా? ఎక్కడ అస్తిత్వ సంకల్పం ఉంటుందో అక్కడ సేమ్ సంకల్పము, ఎక్కడ అస్తిత్వ సమైక్యత ఉంటుందో అక్కడ సంకల్ప సమైక్యత ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి పాఠం ఉంది, అక్కడికి వద్దాం. నాకు ఇంకా అరగంట ఉంది, మన ముందు పాఠం ఉంది. ఆ అరగంట కోసం ఈ ముగింపు కోసం నేను మార్గం సరళం చేసుకుంటున్నా. రైట్, వెరీ గుడ్. చాలా విషయాలు ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి కదా. వచ్చా మనకు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు ఒకటై ఉన్నారు, అస్తిత్వంగా వాళ్ళు ఏకమై ఉన్నారు. రైట్, ఆ ముగ్గురు ఉద్దేశాలు ఒకటే, అలాంటి ఉద్దేశాలే కాదు, అదే ఉద్దేశమే, అదే ఉద్దేశమే, అదే ఉద్దేశమే, అదే ఆలోచనే, అదే ఆలోచనే, అదే ఆలోచన, ముగ్గురికి అదే సంకల్పమే, అదే సంకల్పమే, అదే సంకల్పమే. ఎంత ఈక్వాలిటీ చూస్తున్నారా? అందుకే వారిని సహసమానులు అంటారు. ఏమంటారు వాళ్ళని? కో ఈక్వల్స్, సహసమానులు. రైట్, ఇప్పుడు దేవుడు అంటే ఆయనకు ఆది అంతం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు తండ్రి అయిన దానికి ఆది అంతం ఉందా? లేదు. కుమారునికి ఆది అంతం ఉందా? లేదు. పరిశుద్ధాత్మకి ఆది అంతం ఉందా? అంటే ముగ్గురు ఎవరేమన్నారు? ఇప్పుడు నిత్యులై ఉన్నారు. ఎస్ ఆర్ నో? నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అందుకే వీళ్ళని సహనిత్యులు అని కూడా అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. 4 రోజులు ఇండియాకి వెళ్ళిపోతారు, మళ్ళీ నేను ఉండను. సహనిత్యులు, ఇందాకేం చెప్పాను? సహసమానులు. ఇప్పుడు సహనిత్యులు. ఇంగ్లీష్ లో కో ఈక్వల్, కో ఇటర్నల్, కో ఈక్వల్, కో ఇటర్నల్. అయితే తత్వములో కూడా ఈక్వల్ అన్నాం కదా, ఇంతసేపు మాట్లాడుకున్నాం. స్వభావంలో కూడా ఈక్వల్ అనుకున్నాం కదా. దానిని సహస్వభావము కలిగిన వారు ఏమనాలి దాన్ని? దాని ఇంగ్లీష్ లో కో ఇసెన్షియల్ అంటారు. కో ఈక్వల్, కో ఇటర్నల్, కో ఇసెన్షియల్ ఇంగ్లీష్ లో. తెలుగులో అయితే సహసమానులు, సహనిత్యులు, సహస్వభావము కలిగిన వారు, సహతత్వము కలిగిన వారు. సహ అంటే సేమ్ అని. నిన్నటి మెసేజ్, ఈ రోజు మెసేజ్ మనసులో పెట్టుకుంటే, ఈవెన్ ఈ రోజు మనం మాట్లాడుకున్న మెసేజ్ మనసులో పెట్టుకుంటే, మనము చనిపోయేంత వరకు ఈ విషయాలు మనకు మనసులో ముద్రింపబడి ఉండాలి. ఇప్పుడు మన దేవుని గురించి మన క్లారిటీ లేకపోతే ఎలా? రైటా? కానీ ఆ దేవుని గురించి తెలియాలంటే కనీసం 1 గంట సేపు ఇట్లా కూర్చోవాలి. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేశాడు, నేను అందుబాటులో లేకపోతే మా బ్రదర్కి చేశాడు. వంశీ గారిని దానియేలు గ్రంథం చెప్పానండి ఒకసారి అన్నాడు ఫోన్లో. దానియేలు గ్రంథం ఫోన్లో. నువ్వు బాగానే అడిగావు, నోరుంది కదా. చెప్పినా ఎక్కదు. కూర్చోవాలి, ఓపిక కూర్చుంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? అంత క్లారిటీ కదా? చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి 2 మాటలు చెప్పండి అంటే, వారు సహనిత్యులు, సహసమానులు, సహస్వభావము కలిగిన వారు. తెలుగే కదా ఇది, పెద్ద పలకలేనంత విచిత్రంగా ఏం లేవు కదా. ఇంగ్లీష్లో అయితే చెప్పండి అమ్మా, కో ఈక్వల్, కో ఇటర్నల్, కో ఎసెన్షియల్. నాకు ఇంగ్లీష్ వద్దు, తెలుగేం వద్దు, దేశ భాషలు అందు, రైట్, నో ప్రాబ్లం. సహనిత్యులు, సహసమానులు, సహస్వభావం కలిగిన వారు. పిక్చర్ ఇస్ వెరీ క్లియర్. ఆ ముగ్గురులో సామాజిక సమైక్యత ఉంది, ఆ ముగ్గురులో అస్తిత్వ సమైక్యత ఉంది. నెక్స్ట్ సంకల్ప సమైక్యత ఉంది. వెరీ గుడ్. ఇకపోతే వాళ్ళు ఏ పని చేసినా కలిసే చేస్తారు. నేను ఒక పని చేస్తానని ఒకరంటే, నాకు నచ్చలేదు ఇంకో పని చేసుకుంటున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళు కలిసే చేస్తారు. ఇందాక నేను చెప్పింది అదే. క్రియేషన్ సృష్టి, సాల్వేషన్ రక్షణ, సాంక్టిఫికేషన్ పరిశుద్ధత, గ్లోరిఫికేషన్ మహిమపరచుట. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూసినప్పుడు ఏ పనైనా ముగ్గురు కలిసి చేస్తున్నట్టు అనిపిస్తుంటుందా? తండ్రి చేసేది ఈయనకి ఇష్టం లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? దీన్ని క్రియాత్మక సమైక్యత అంటారు, లేదా కార్యాత్మక సమైక్యత. అంటే కార్యాలలో, క్రియలలో, పనులలో సమైక్యత. ఆ ముగ్గురులో కనిపించేది ఏంటి?
క్రియాత్మక సమైక్యత, అది గుర్తుపెట్టుకోండి. క్రియాత్మక సమైక్యత, 4 సమైక్యతలు చెప్పాను ఇప్పుడు. సామాజిక సమైక్యత, అస్తిత్వ సమైక్యత, సంకల్ప సమైక్యత, క్రియాత్మక సమైక్యత. ఇంగ్లీష్ లో దీన్ని ఫంక్షనల్ ఇంటిగ్రేషన్ అంటారు. ఏమంటారు దాన్ని? దీన్ని ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ కూడా అనొచ్చు. ఇంగ్లీష్ రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆపరేషన్స్ అంటే కార్యకలాపాలు. ఆపరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేషన్స్ మేనేజర్ అని అంటాం మనం. ఒకసారి చెప్పండి ఏమి 4 సమైక్యతలు? సామాజిక సమైక్యత, అస్తిత్వ సమైక్యత, సంకల్ప సమైక్యత, క్రియాత్మక సమైక్యత. ఈరోజు నేను చెప్పాను కదా, ఇక రోజు బైబిల్ చదివేటప్పుడు వద్దన్నా ఇవి కనపడుతుంటాయి, వద్దన్నా కనపడుతుంటాయి. అవి మైండ్లో పెట్టుకొని బైబిల్ చదువుతుండాలి. రైట్. ఇంతకు మన అంశం ఏంటి? నేను స్టార్టింగ్ లో చెప్పాను, మరియు వ్యక్తీకరణ అని 2 చెప్పాను కదా. కాసేపు మనందరము సమైక్యత అనే దానిపై దృష్టి పెడదామని చెప్పానే. ఇక్కడితో సమైక్యత అనేటువంటి అంశం అయిపోయింది. దీని మొదటి భాగం అని రాసుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? వ్యక్తీకరణ. ఇంగ్లీష్ లో దీనిని ఎక్స్ప్రెషన్ అంటారు. వ్యక్తీకరణ, ఇంగ్లీష్ లో దీనిని ఎక్స్ప్రెషన్ అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మనందరం కలిసి మన ఊర్లో మీటింగ్లు పెట్టుకున్నాం. సంఘముగా 3 రోజుల మీటింగ్లు పెట్టాం. మనందరం కలిసి అండోయ్, వెరీ గుడ్. కలిసి పెట్టాం కనుక ఇది సామాజిక సమైక్యత. ఎవరైనా మనల్ని వచ్చి ఏంటి చాలా బిజీగా ఉన్నారంటే, మీటింగ్లు అండి, స్వార్థ కూటములు అని అంటాం. నేను చెప్పినదే అంటాను, మీరు చెప్పినదే అంటారు. చెప్పనా? మనందరం ఏ పనిలో ఉన్నాం ఆ 3 రోజులు? గాస్పల్ మీటింగ్స్, గాస్పల్ మీటింగ్స్, గాస్పల్ మీటింగ్స్, సువార్త కూడికలు, సువార్త కూడికలు, సువార్త కూడికలు. ఎసార్ను? పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు, సండే స్కూల్ పిల్లల వరకు అందరు అదే చెప్తారు. చెప్పండి, 3 రోజుల ప్రాజెక్ట్ వర్క్ ఏంటి? పని ఏంటి? సువార్త కూడికలు, సువార్త కూడిక. అది సింగిల్ ప్రాజెక్ట్. అది విషయం ఏంటంటే, ఆ సువార్త కూడికలు మనం అందరు కలిసి చేస్తున్నా అందులో 100 పనులు ఉంటాయి. గ్రౌండ్ క్లీనింగ్ అదొక పని, పబ్లిసిటీ, పోస్టర్లు అతికించడం అదొక పని, బ్యానర్లు అతికించడం అదొక పని, పాంఫ్లెట్లు పంచడం అదొక పని, అంతేనా? స్టేజ్ ఏర్పాటు చేయడం అదొక పని, వంట చేయడం అదొక పని, ఇంకా చెప్పాలంటే డబ్బులు ఇవ్వడం అదొక పని. ఎసర్ను? అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, సువార్త కూడికలు అనేది ఒక పని. ఆ ఒక పనిలో 100 పనులు ఉన్నాయి మళ్ళీ. ఎసర్ను? ఈ 100 పనులు ఎందులోని పనులు? ఈ ఒక్క పనిలోని పనులు. సువార్త కూడికలు అనే ఒక్క ప్రాజెక్ట్ లో 100 వేరు పనులు కనబడుతున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ 100 ఒకరే చేయరు. మన సంఘంలో ఆ 100 ఒకరే చేయరు. ఏం చేస్తారు? ఒక 10 మంది వంట దగ్గరికి వెళ్తారు, ఓ 10 మంది పబ్లిసిటీకి వెళ్తారు, ఓ 10 మంది గ్రౌండ్ క్లీనింగ్ ఏర్పాట్ల కోసం వెళ్తారు. అందులో ఒక 4-5 స్టేజ్ మీద పని చేస్తుంటారు. ఈరోజు మీటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి, నైట్ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ డే మీటింగ్. విషయం ఏంటంటే, సంఘంలోని అందరూ స్టేజ్ మీద ఉండరు. ఎసర్ను? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కొక్కరు పార్కింగ్ దగ్గర ఒకరు ఉంటారు, అంతేనా? గేట్ దగ్గర ఒకరు ఉంటారు, రోడ్డు మీద ఒకరు ఉంటారు, టెంట్ కింద ఒకరు ఉంటారు, వాయిద్యాల దగ్గర ఒకరు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఒకరు ఉంటారు, ప్రోగ్రాం నడిపించే వాళ్ళు ఒకరు ఉంటారు, వాక్యం చెప్పే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. వాళ్ళు వీళ్ళందరూ కలిసి నిన్నటి వరకు ఏం చెప్పారు చెప్పనా? మేమందరం సువార్త పనిలో ఉన్నాం, సువార్త పనిలో ఉన్నాం, సువార్త పనిలో ఉన్నాం. సువార్త పనిలో ఒక ఆయన పార్కింగ్, సువార్త పనిలో ఒక ఆయన రోడ్డు మీద పబ్లిసిటీ, సువార్త పనిలో ఒకరు వంట దగ్గర పరిచర్య. మర్చిపోకండి నా భాష. సువార్త పనిలో ఒకరు టెంట్ కింద ఏర్పాట్లు, సువార్త పనిలో ఒకరు స్టేజ్ మీద, సువార్త పనిలో ఒక ఆయన నడిపిస్తున్నాడు, సువార్త పనిలో ఒక ఆయన వాక్యం చెబుతున్నాడు, సువార్త పనిలో ఒకరు పాట పాడుతున్నారు, సువార్త పనిలో ఒకరు కెమెరా పెట్టారు, సౌండ్ సిస్టమ్ పెట్టారు, లైటింగ్. మీకు అందరికి మ్యాటర్ అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళందరూ కలిసి ఏ పనిలో ఉన్నారు? ఆ ఒక్క సువార్త పనిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ సువార్త పనిని నేను ఒకలా వ్యక్తీకరిస్తున్నాను, ఈ సువార్త పనిని ఇంకొకలా వ్యక్తీకరిస్తున్నారు. గమనించండి. అంతెందుకు ఈ 4 రోజుల బైబిల్ తరగతి,
అంతేనా? ఈ 4 రోజులు మనందరం ఏ ఏ పనిలో ఉన్నాం? బైబిల్ తరగతులు, బైబిల్ తరగతులు, బైబిల్ తరగతులు. అందులో నేను ఒక పనిలో ఉన్నా. ఈ కెమెరా ఒకరు పెట్టారు, ఈ ప్రోగ్రామ్ ఒకరు నడిపించారు, అక్కడ వంట ఒకరు సిద్ధపరిచారు. ఇది అయిన తర్వాత వడ్డించేది ఒకరు చేస్తారు. ఎస్ ఆర్ నో? మనందరం కలిసి మళ్ళీ సింగిల్ బైబిల్ స్టడీ, బైబిల్ స్టడీ, బైబిల్ స్టడీ. అది సింగిల్ పని. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్. దానినే వ్యక్తీకరణ. ఇంటిగ్రేషన్ ఒకటి ఐక్యత, ఎక్స్ప్రెషన్ ఒకటి వ్యక్తీకరణ. ఎంతమందికి అర్థమైంది? ఈజీగా అర్థమైంది కదా? వండర్ఫుల్. ఇప్పుడు విషయం ఏంటంటే సృష్టిని చేయడం అది సింగిల్ ప్రాజెక్ట్. నోట్ దిస్ పాయింట్. విందామా? ఇందాక నేను సువార్త కూడికలు ఒక పని అని చెప్పాను, బైబిల్ స్టడీ ఒక పని. అలాగనే సృష్టిని చేయడం, క్రియేషన్ అనేది ఒక సింగిల్ ప్రాజెక్ట్. అందులో తండ్రి ఒక పని చెప్పారు మీరే, కుమారుడు ఒక పని, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు ఒక పని. పని ముగ్గురిది, అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన పని. ఇది బాగా అర్థం కావాలంటే నిన్న రాత్రి నేను చెప్పినట్టుగా రక్షణ కార్యం అది బెస్ట్ ఎగ్జాంపుల్. మనందరికీ రక్షణ రావడానికి అడుగుతున్న తండ్రి కారణమా, కుమారుడు కారణమా, పరిశుద్ధాత్ముడు కారణమా? ముగ్గురు కారణమే. మనకు రక్షణ ఎవరిచ్చారు? తండ్రా, కుమారుడ, పరిశుద్ధాత్ముడా? ముగ్గురు కలిసారు. ముగ్గురు కలిసి ఇచ్చారు. త్రిత్వ దేవుని వరం మనకు. అయితే ఆ రక్షణ మనం పొందుకోవడానికి తండ్రి పని చేశాడు, కుమారుడు పని చేశాడు, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు పని చేశాడు. కాకపోతే తండ్రి ఒక పనిని చేశాడు. అదేంటది? నేను చెప్పినట్టుగా కుమారుని పంపడం. కుమారుడు వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టే పని తండ్రి చేయలేదు. అర్థమైందా? ఆరంభించే పని కుమారుడు చేయలేదు. ఈ ఇద్దరు చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొని వచ్చి శిలువ దగ్గరికి నడిపించి, ఇక్కడ రా నీకు రక్షణ దొరికేదని మనల్ని రక్షణలోనికి నడిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆరంభించకపోతే మనకు దిక్కు లేదు, ఈయన ప్రాణం పెట్టకపోతే మనకు దిక్కు లేదు, ఈయన నడిపించకపోతే మనకు దిక్కు లేదు. ఇక్కడ మీకు రెండు కనపడట్లా? ముగ్గురు కలిసి ఒక పనే చేశారు. దాని పేరు రక్షణ కార్యము, రక్షణ కార్యము, రక్షణ కార్యం. ఆ ఒక్క పనిని ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేశారు. అది నిర్దిష్ట పని అంటారు. నిర్దిష్ట అంటే ప్రత్యేకంగా ఆయనకు మాత్రమే చెందినటువంటి పని, స్పెసిఫిక్ వర్క్. అంతేనా? యూనిఫైడ్ వర్క్ ఒకటి ఉంది, కలిసి చేసే పని యూనిఫైడ్ వర్క్. ఆయన మాత్రమే చేసిన పని స్పెసిఫిక్ వర్క్. ఒకటి సమైక్యత, రెండు వ్యక్తీకరణ. ఈ రెండు ఎప్పుడైతే మనకు కరెక్ట్గా అర్థమవుతాయో అప్పుడు మనము ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడం. ఇందాక నేను చెప్పాను సువార్త కూడికలు 3 రోజులు అందరం కలిసి పెట్టాం. నేను అడుగుతున్నాను, చెప్పండి, ఈ దేవుని కాసేపు పక్కన పెడితే ఈ సువార్త కూడికలలో ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఈ సంఘంలో అందరు కలిసి చేసినటువంటి 3 రోజుల సభలలో ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? అందరూ సమానమే. అంతేనా? ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. పబ్లిసిటీ చేయకపోయింటే ఎవరు వస్తారు? అంతేనా? స్టే చేయకపోతే ఎవరు నిలబడతారు? వంట చేయకపోతే ఎవరి ఆకలి తీరుతుంది? అలా మీరు ఒక్కొక్కటి చూడండి, అందులో ఏ ఒక్కటి లేకపోయినా పని సంపూర్ణంగా ఉండదు. అందువలన మనము నిజంగా మనం మనసుంటే అందరినీ మనము సమానంగా చూస్తాం. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అలాగే మనకు తెలియక కొన్ని సందర్భాలలో కొంతమంది తండ్రి గ్రేట్ అండి అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కుమారుడు గ్రేట్ అండి అనేటోళ్ళు ఉన్నారు, కొంతమంది పరిశుద్ధాత్ముడు గ్రేట్ అండి. వీళ్ళందరూ కూడా అవగాహన లేని వాళ్ళు. ఎందుకు? ఆ ముగ్గురు ప్రతిదీ కలిసి చేశారు కనుక ఆ ముగ్గురికి మన సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సమానంగా మనం చెల్లించాలి. ఎస్ ఆర్ నో? రైట్. అది సరైనటువంటి ఆరాధన అవుతుంది, సరైనటువంటి స్తుతి అవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాల్సినటువంటి పాయింట్,
ఒక వ్యక్తి నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడు, వరద నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడు. గట్టు మీద ముగ్గురున్నారు. ఆ కొట్టుకుపోయేటువంటి వ్యక్తిని రక్షించాలని ఆ ముగ్గురులో ఒక ఆయన నీళ్ళలో దూకాడు. ఆలోచించండి, కొట్టుకుపోతున్న వ్యక్తిని చేయి పట్టుకొని గట్టు వరకు తీసుకొని వచ్చాడు. గట్టు మీద ఇంకొక ఆయన ఆ చేయి పట్టుకొని లాగాడు పైకి. ఈయన లాగిన తర్వాత ఇంకొక ఆయన, ఈయన నీళ్లు మింగి అప్పటికే కోమా, కడుపులో ఉన్న నీళ్ళని ఒత్తి నీళ్ళని తీసేసాడు. అప్పుడు ఈ మనిషి లేచి కూర్చున్నాడు, నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తి నిలబడ్డానికి ఆ ముగ్గురులో కారకులు ఎవరు? అంతేనా? ముగ్గురా? కానీ ఈ వ్యక్తి అంటున్నాడు ఏమని, ఒకరిని చూపించి ఈయన లేకపోతే నాకు దిక్కు లేదు, వీళ్ళిద్దరు లేకున్నా పర్లేదు అంటే ఈయన ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పనా? ఎగిరి తన్నాలి, మళ్ళీ లోపల పడతాడు. అందుకంటే ఆప్షన్ లేదు, లోపల పడిపోతాడు. దుర్మార్గుడా, ఆయన దిగకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు, ఈయన లాగకపోతే నువ్వు పైకి వచ్చేవాడివి కాదు, ఈయన ఒత్తకపోతే నువ్వు నిలబడేవాడివి కాదు. బుద్ధి లేకుండా నా ఓటు ఒకరికే అంటున్నాడు. ఇది సమైక్య పని. విషయం ఏంటంటే ముగ్గురు చేసింది ఒకటే, రక్షించడం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. ఒకరు దూకారు, ఒకరు లాగారు, ఒకరు నీళ్లు తీశారు. ఎసర్నో? అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఈ ముగ్గురు త్రిత్వదైవం ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉండి సింగిల్ ప్రాజెక్ట్ని ఏ పనైనా చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ ఇంకా జాగ్రత్త వినండి. ముగ్గురు స్నేహితులు కలిసి బట్టల షాప్ పెట్టారు, వ్యాపారం. ఇది ముగ్గురిది, ముగ్గురు కలిసే పెట్టారు. అయితే వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఆ ముగ్గురులో ఒక ఆయన బయట పబ్లిసిటీ వర్క్ చూసుకుంటున్నాడు. ఇదిగో మాకు బట్టల షాప్ ఒకటి ఉంది, పలానా చోటు ఉందని బ్యానర్లు కట్టించడము, పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. రోడ్డు మీద ఆయన పని చేస్తున్నాడు. ఎవరు? వ్యాపారంలో ఒక ఆయన. రెండో ఆయన కస్టమర్లు లోపలికి వస్తే వాళ్ళకందరికీ బట్టలు చూపిస్తున్నాడు. అడుగుతానని చెప్పండి, కస్టమర్లు లోపల రావడానికి కారకుడు ఎవరు? బయట ఉన్న ఆయన. వీళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతే కుదరదు కదా, కొనాలి. అందుకు ఒక ఆయన లోపలుండి ఏం చేస్తున్నాడు, అన్ని బట్టలు చూపిస్తున్నాడు. ఈయన చూపించాడు కనుక వాళ్ళు చూశారు, 2 బట్టలు కొనుక్కున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతారా? బిల్లు కట్టాలా? వెరీ గుడ్. బిల్లు కట్టాలంటే కౌంటర్లు ఎవరో ఒకరు ఉండదు, అంతేనా కదా? రైట్. ఆ కౌంటర్లు ఇంకొక ఆయన కూర్చొని వాళ్ళు ఇచ్చే బిల్లుని తీసుకుంటున్నాడు. క్యాష్ని తీసుకొని స్టాంప్ వేసి పెయిడ్ అంటే రుసుము చెల్లించబడింది, ఆ బట్టలు నీవే తీసుకొని వెళ్ళు అని. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఒక వ్యక్తి ఒక షర్టు కొనుక్కున్నాడు అనుకోండి, లోపలికి వచ్చి చీరనో షర్టో కొనుక్కున్నారు. ఆ బట్టల కవర్ పట్టుకొని బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్ళాలంటే ఈ ముగ్గురులో ఎవరు కారకుడో చెప్పండి. బయట ఉన్న ఆయన చెప్పకపోతే ఇక్కడ బట్టల షాప్ అంటూ ఒకటి ఉంది, నాకు అవసరమైన దొరుకుతాయని ఆ మనిషికి తెలిసేది కాదు. లోపలికి వచ్చిన తర్వాత చూపించి ఆయన లేకపోతే లోపలికి వచ్చి లాభం ఏమో. చూపించిన తర్వాత బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళాలంటే బిల్లు మీద స్టాంప్ వేయాలి, లేదా బయట ఉన్నాడు పంపడు. అంతేనా? వెరీ గుడ్. అయితే చూసేటోళ్ళందరికీ ఓనర్గా ఎవరు కనపడతారు? మామూలుగా చెప్పండి, ఆ కౌంటర్లో ఉన్న ఆయన కనపడతాడు. ఈయన అనమాట పెద్దోడు, ఈయన పెద్ద ఆయన, ఈయనే బాస్ అండి. ఎస్ ఆర్ నో? అదే అధ్యక్ష సమాచారం. మీకు మ్యాటర్ అర్థం ఏంటంటే, విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు లోకంలో మనల్ నుండి శిలువ దగ్గరకు నడిపిస్తున్నాడు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా రోడ్డు మీద ఉన్నాయి, లోపలుండి అంటే శిలువ దగ్గర ఉండి మనల్ని కడుగుతున్నది యేసుక్రీస్తు ప్రభు. రైటా? ఈ ప్రాసెస్ కి స్టాంప్ వేసి నీ రుసుము చెల్లించబడింది, నీ రుణము చెల్లించబడింది, నీ పాప రుణము తీర్చబడిందని గ్రీన్ సిగ్నల్ లేకపోతే స్టాంప్, సంతకం ఎవరు చేస్తున్నారు? తండ్రి చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు చేస్తున్నాడు. ఈ పాయింట్ అర్థమైంది కదా? తండ్రి అయిన దేవుడు ఓకే చేస్తున్నాడు. ఓకే, నీకు రక్షణ ఇస్తున్నాను, రక్షణ నీది కరెక్టే, నీకు ఇస్తున్నాను రక్షణ అని రక్షణ వస్త్రాన్ని మనకిచ్చి
క్లోజ్ చేశాడు కార్యక్రమం. బైబిల్లో మనకు అదే కనపడేది. అయితే అందరికీ మనకు బాస్ అనగానే ఎవరు కనపడతారు జనరల్గా అంటే అధిక స్థానంలో మనకి ఎవరు కనపడుతుంది? అధిక స్థానంలో ఎవరు కనపడుతుంటారు బైబిల్ అంతట్లో? చెప్పండి. తండ్రి అయిన దేవుడు కనపడతాడు. ఎందుకంటే ఆయన కౌంటర్లో ఉన్నాడు కనుక. కౌంటర్ దగ్గరికి ఒక కస్టమర్ రావాలంటే ముందు అక్కడికి వెళ్ళి రావాలి, సేల్స్ దగ్గరికి. అవునా? సేల్స్ అంటే తెలుసు కదా, అమ్మక. సేల్స్ దగ్గరికి వెళ్ళకపోతే కౌంటర్ దగ్గరికి ఎవడు రాడు. సేల్స్ దగ్గరికి రావాలంటే రోడ్డు మీద ఒక ఆయన చూపించాలి, లోపల సేల్స్ ఉన్నాయి, నీకు అవసరమైన బట్టలు ఉన్నాయి. కానీ పిక్చర్లో, సీన్లో, కౌంటర్లో, సింహాసనంపై తండ్రి ఒక్కడే కనపడుతుంటాడు. వీళ్ళిద్దరు సరిగా కనిపించకపోయేసరికి వారిని తక్కువ అనే దుర్మార్గపు ఆలోచనలతో మనోళ్ళు ఉన్నారు. ఇలా ఏం చేయాలో చెప్పండి. అండమాన్లో జైలు ఉంటుంది ఒకటి, దాంట్లో పడేయాలి అంతే. ఎంత సింపుల్గా ఉంది కాన్సెప్ట్, ఎంత ఈజీగా ఉంది కాన్సెప్ట్. అవునా కదా చెప్పండి? కరెక్టే. కౌంటర్లో ఉన్న ఆయనకు ఫ్యాన్ ఉంటుంది, కౌంటర్లో ఉన్న ఆయన కూర్చొనే ఉంటాడు అనుకుందాం కాసేపు. కౌంటర్లో ఉన్న ఆయన హెచ్చైన స్థితిలోనే కనబడతాడు. కానీ ఆయన కౌంటర్లో ఎందుకున్నాడంటే ఈ వ్యాపారం కోసం. ఈయన సేల్స్ దగ్గర ఎందుకున్నాడంటే చెప్పండి ఈ వ్యాపారం కోసం. ఆయన రోడ్డు మీద ఎందుకున్నాడంటే వ్యాపారం కోసం. ఆ ముగ్గురు వ్యాపార అభివృద్ధి కోసమే, ఒక ఆయన రోడ్డు మీద, ఒక ఆయన సేల్స్ దగ్గర, ఒక ఆయన కౌంటర్లో ఉన్నాడు. అలాగనే పరిశుద్ధాత్ముడి లోకంలో మనందరి కోసం ఉన్నాడంటే నా కోసం, మీ కోసం, మన కోసం. శిలువ మీద దీనుడిగా ఒక ఆయన ఉన్నాడంటే మళ్ళీ మన కోసమే. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి మనల్ని ఆయన ఆహ్వానించి చేర్చుకుంటున్నాడంటే ఇదంతా కూడా మన కోసం. అంటే దీనిని ఈ డిఫరెన్స్ ఉందే వ్యత్యాసం, అది పనులలో వ్యత్యాసమే కానీ స్థాయిలో కాదు. వ్యత్యాసం ఎక్కడుంది? పనులలో ఉంది. ఎందులో లేదు? స్థాయిలో లేదు. మనందరం విశ్వాసులమే, మీటింగ్లు పెట్టాం, అందరూ విశ్వాసులుగా ఒకే స్థాయి. పనులలో ఒకరు పార్కింగ్, పనులలో ఒకరు పబ్లిసిటీ, పనులలో ఒకరు వంట, పనులలో ఒకరు ఎలక్ట్రిసిటీ, పనులలో ఒకరు సౌండ్ సిస్టమ్, పనులలో ఒకరు కెమెరా, పనులలో ఒక ఆయన లీడింగ్, పనులలో ఒక ఆయన పాటలు, పనులలో ఒక ఆయన వాయిద్యాలు, పనులలో ఒక ఆయన వాక్యం చెప్పడం. ఇన్ని జరిగితే తప్ప ఒక ఆత్మ దేవుని దగ్గరికి రాదు. ఎస్ ఆర్ నో? పిక్చర్లో సీన్ మీద మనకు స్క్రీన్ మీద ఏం కనపడుతుంటుంది చెప్పండి? మీటింగ్ లో అధిక స్థాయి, అధిక పొజిషన్ లో జనరల్ ఎవరు కనపడతారు? వాక్యం చెప్పాయన గొప్పోడికి కనపడతారు జనరల్. కానీ చెప్పే ఆయన చెప్పాలంటే చెప్పించే ఆయన ఉండాలి. అవునా కదా? చెప్పించాలంటే ఆయనకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉండాలి. అందరూ కలిస్తేనే ఒక అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది పనులలో వ్యత్యాసమే అంతే. దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో విశ్వాసులందరూ సమానులే. బాధ్యతలను బట్టి ఒకరు మనకంటికి ఎక్కువ, ఒకరు మనకంటికి తక్కువ కనపడతారే కానీ దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువగా. స్థాయిలో అందరూ సమానమే, పనులలో వ్యత్యాసం. స్థాయిలో సమానం, పనులలో వ్యత్యాసం. అందరు చెప్పండి మాట. పనులలో వ్యత్యాసం. స్థాయిలో సమానం, పనులలో వ్యత్యాసం. మనందరము కూడా ఎందులో సమానమో చెప్పండి? స్థాయిలో. పనులలోను క్రమములోను వ్యత్యాసం ఉంటుంది. పనులలోను క్రమములో వ్యత్యాసం అంటే ఈరోజు స్టార్టింగ్ ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది? ఈరోజు బైబిల్ స్టడీలో ప్రేయర్ జరిగింది, పాటలు పాడారు, ఫైనల్గా నాకు ఇచ్చారు. అంతేనా? రైట్. ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎవరు? ఒక సహోదరుడు, క్రిస్టి బ్రదర్, సుధాకర్ బ్రదర్, ఎవరైనా సార్. క్రిస్టి బ్రదర్ స్టార్ట్ చేశాడు, సుధాకర్ బ్రదర్ పాటలు పాడాడు, నేను వాక్యం చెప్పాను. మీరు చెప్పండి ఇప్పుడు దేవుని దృష్టిలో మా ముగ్గురు ఎవరు ఎక్కువ? అరే ఎక్కువ, మళ్ళీ ముగ్గురు ఒకటే. ఇంత చెప్పిన తర్వాత ముగ్గురు ఒకటే.
ఇప్పుడు బైబిల్ స్టడీ జరగాలంటే ముగ్గురు ఒకటే. దేవుని దృష్టిలో ముగ్గురం ఒకటే కదా, రైటా? ముగ్గురు ఒకటే పనిలో ఉన్నాం. ఆత్మను రక్షించేటువంటి పనిలో ముగ్గురు ఒకటే పనిలో ఉన్నాం. అయితే క్రమములో క్రిస్టి బ్రదర్ ఫస్ట్ కనపడ్డాడు ఇక్కడ. క్రమములో ఫస్ట్ ఎవరు కనపడ్డారు ఇక్కడ? పోడియం దగ్గర క్రిస్టి బ్రదర్. వాక్య కొరకు ప్రార్థన ఎవరు చేశారు? సుధాకర్ బ్రదర్ చేశాడు. నేను ఎప్పుడు వచ్చాను? లాస్ట్ వచ్చాను. మీరేం చేశారంటే ఈయన లాస్ట్ వచ్చారంటే ఈయన వేస్ట్ అని మీరు రాసుకున్నారు అనుకోండి. నేనేం చేసేది? నేను లాస్ట్ ఎందుకు వచ్చాను? ఆర్డర్, అది క్రమం. అది ఆర్డర్లో క్రిస్టి బ్రదర్ ఫస్ట్ నడిపించాడు. ఆర్డర్లో సుధాకర్ బ్రదర్ సెకండ్ పాటలు పాడాడు. ఆర్డర్లో నేను లాస్ట్ వాక్యం చెప్పడానికి. నేనెందుకు లాస్ట్, ఆయన ఎందుకు ఫస్ట్, ఈయనెందుకు సెకండ్ అంటే ఇది ఆర్డర్. ఆర్డర్ని బట్టి మీరు మార్కులు వేస్తే ఫస్ట్ కనిపించిన ఆయన అందరికంటే గొప్పోడు, సెకండ్ కనిపించిన ఆయన కొంచెం తక్కువ, ఆ లాస్ట్లో దేనికి పనికిరాడు. అంటే మనం ఆర్డర్ని ఆర్డర్గా చూడడం చేత కావట్లా, మార్కులు వేయడం మాత్రం వేస్తాం. ఎందుకు చెప్పనా? మనం పలికేటప్పుడు తండ్రి ఫస్ట్ పలుకుతాం, కుమారుడు సెకండ్ పలుకుతాం, పరిశుద్ధాత్ముడు అని పలుకుతాం. ఇది ఆర్డర్. బ్యాప్టిజం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్నంత మాత్రం అందరికంటే ఎక్కువ తండ్రి స్థాయిలో, తండ్రి కంటే కొంచెం తక్కువ కుమారుడు, అందుకే సెకండ్ పలికేమో. అంతకంటే తక్కువ పరిశుద్ధాత్మ అనేసామనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ అండమాన్ అంతే. నువ్వు ఆర్డర్ని బట్టి మార్కులు వేస్తావా? క్లాస్ రూమ్ ఉంటుంది, రోల్ నంబర్ 1, రోల్ నంబర్ 2 విద్యార్థులు, 50 మంది విద్యార్థులు. 50 మంది విద్యార్థులకు నంబర్స్ ఎవరు ఇస్తారు? ఎవరా? రోల్ నంబర్ 1, రోల్ నంబర్ 2. ఈ 50 మంది వాస్తవానికి ఎవరు? విద్యార్థులు. ఆర్డర్లో ఒక విద్యార్థి రోల్ నంబర్ 1, ఆర్డర్లో ఒక విద్యార్థి రోల్ నంబర్ 2, ఆర్డర్లో ఒక విద్యార్థి రోల్ నంబర్ 3. అన్నంత మాత్రాన 3 అనే నంబర్ ఉన్న విద్యార్థి 1 అనే విద్యార్థి కంటే తక్కువ అని కాదు. ఆ 50 అనేటువంటి నంబర్ అందరికంటే తక్కువ కాదు. అది రోల్ నంబర్ మాత్రమే. ఎస్ ఆర్ నో? ఇంకన్నిటికంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనము ఆరాధన చేస్తాం కదా, సంఘ ఆరాధన. ఆ ఆరాధనకు ఒక క్రమం ఉండదు. దాని పేరేంటి? ఆరాధనా క్రమము. అంతేనా కదా? దీన్ని కార్యక్రమము అని కూడా అంటారు. అందుకే దాని పేరు కార్యక్రమము. అంటే క్రమములో ఏ కార్యము తర్వాత ఏది జరగాలి చెప్పండి. ఆరాధనలో జనరల్గా ఫస్ట్ ఏం జరుగుతుంది? ప్రార్థన. సెకండ్ ఏం జరుగుతాయి? పాటలు. అంతేనా? థర్డ్ ఏం జరుగుతుంది? వాక్యము. ఈ 3 తీసుకుందాం కాసేపు. ప్రార్థన, పాటలు, వాక్యం. క్రమములో ఫస్ట్ ప్రార్థన వచ్చింది, క్రమంలో సెకండ్ పాటలు వచ్చాయి, క్రమంలో థర్డ్ వాక్యం వచ్చింది ఆరాధనలో. ఇప్పుడు నేనేమంటానంటే వాక్యం అంత అవసరం లేదండి, ఎందుకంటే థర్డ్ అది. పాటలు సెకండ్, నంబర్ 1 ప్రార్థనే అని అన్నాను అనుకోండి, ఇది జ్ఞానం గల మాటేనా? మరి ప్రార్థన ఎందుకు ముందుకు వచ్చింది? అది క్రమములో వచ్చింది, ఆర్డర్లో వచ్చింది. ఆరాధన క్రమం, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అంటాం. ఏమంటాం దాన్ని? ఆర్డర్ ఆఫ్ సర్వీస్. ఆర్డర్ అంటే ఆరాధన క్రమములో ప్రేయర్ ఫస్ట్ వచ్చింది, ఆరాధనా క్రమంలో చెప్పండి పాటలు సెకండ్ వచ్చాయి, ఆరాధనా క్రమంలో వాక్యం థర్డ్ వచ్చింది. ఆ నంబర్ను బట్టి ఎక్కువ తక్కువ అని మనం అనమే. అలాగే ఈరోజు మన శరీరం ఉంది, తల ఉంది, భుజాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, బాడీ ఉంది, కాళ్ళు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి. చూడండి ఎలా ఆర్డర్లో ఉందా లేదా? చెట్టు వేర్లు లోపల ఉన్నాయి, మొద్దు, కొమ్మలు, ఆకులు, చిగురు పైన ఉంది. ఇది ఒక ఆర్డర్. అస్తిత్వం ఏదైనా ఆర్డర్లో ఉంటుంది, క్రమము లేకుండా ఉండదు. దేవుడు ఏమి చేసినను క్రమముగా చేస్తాడు. అంతేనా? మన శరీరాన్ని కూడా తన చిత్తానుసారంగా ఉంచాడు. ఏ అవయం ఎక్కడ ఉండాలి క్రమంలో ఉంచాడు. ఈ చెయ్యి ఇక్కడ పెట్టాడు, ఈ చెయ్యి ఇక్కడ పెట్టాడు. రెండు ఒకటే చెట్టు పెట్టింటే పెట్టలేడా? అనుకుంటే పెట్టగలడు, కాల పెట్టలా, ఒక ఆర్డర్లో పెట్టాడు. ఇప్పుడు చేతులు పైన ఉన్నాయి కదా, కనుక కాళ్ళ కంటే చేతులే గొప్పవి అన్నాం అనుకోండి, ఏం చేయాలి? కాళ్ళు నరికేయాలంతే. కాళ్ళకి ఎంత స్థాయి ఉందో చేతులకు అంతే స్థాయి.
అది చేతులకు తెలియాలి, కాళ్ళకు తెలియాలి. విచిత్రం ఏంటంటే మనం కాళ్ళతో పరిగెత్తాం, దండ మాత్రం మెడలో వేస్తారు. వేస్తారును? మనం కాళ్ళతో పరిగెత్తాం, దండ తీసుకొని దేనికి వేస్తారు? అప్పుడు కాళ్ళు ఏమైనా అలుగుతాయా? అలాగే. ఎందుకంటే కాళ్ళు చేయాల్సిన పని కాళ్ళు చేస్తాయి. ఈ శరీరంలో ఏ అవయవానికి ఘనత వచ్చినా శరీరం అంతటికి ఘనత వచ్చినట్టే. అలాగనే తండ్రి పనిని బట్టి తండ్రిని, కుమారుని పనిని బట్టి కుమారుడిని, పరిశుద్ధాత్మని పనిని బట్టి పరిశుద్ధాత్మని గుర్తించి గణపరచడం మనకు తెలియాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏది చేసినా అది ముగ్గురిది అని మనకు తెలియాలి. రైట్. ఇప్పుడు ఆదికాండం రండి, మొదటి అధ్యాయం ముగింపులోకి వచ్చేద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఆగుదాం, నరులను చేయదు. ఇప్పుడు దేవుని స్వరూపం ఏంటి? సామాజిక సమైక్యత ఉంది. నెక్స్ట్ అస్తిత్వ సమైక్యత, అంటే అంత యూనిటీ వారి మధ్య ఉంది. ఇప్పుడు ఆ స్వరూపమే మనలో ఉండాలంటే చెప్పండి, దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యూనిటీ, యూనిటీ, యూనిటీ. ఐక్యత, ఐక్యత, ఐక్యత. వాస్తవానికి మనందరం కూడా సోషల్ యూనిటీ, సోషల్ ఇంటిగ్రేషన్ మనకు ఉండొచ్చు, సామాజిక సమైక్యత. అది ఎంత బలంగా ఉండాలో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడో చూద్దాం. బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నేను చదువుతాను 3వ వచనం నుంచి, జాగ్రత్తగా చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుంచి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితో చెప్పుచున్నాను. సంఘానికి రాస్తున్నాడు పత్రిక. సంఘములో ఎంత మంది ఉన్నా ఎవరు కూడా ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఊహించుకోకూడదట మన గురించి. 4వ వచనం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అంటే వ్యక్తులుగా మనము వేరైనా, మనకి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏమంటే నా శరీరం వేరు, మీ శరీరం వేరు, ఆ శరీరం వేరు అంటున్నాం కదా. కానీ బైబిల్ అంటుంది మీరు శరీరాలు మీకు ఎన్నున్నా అందరూ కలిసి సంఘము అనే క్రీస్తు శరీరములోనికి మీరు వచ్చేసారు. ఇప్పుడు మనందరము సామాజిక సమైక్యత కలిగిన వాళ్ళమే కాదు, సంఘము అనే ఒక్క శరీరములోనికి వచ్చిన అవయవాలు. అంటే ఇప్పుడు ఆత్మీయంగా మనందరికి ఏ సమైక్యత ఏర్పడింది? అస్తిత్వ సమైక్యత ఏర్పడింది. వాస్తవానికి పుట్టుకతో మనకు అస్తిత్వ సమైక్యత లేదు, మర్చిపోకండి. పుట్టుకలో మనకు అస్తిత్వ సమైక్యత లేదు. కానీ సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మీయ అస్తిత్వ సమైక్యత స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పాలి, మనందరితో ఒకటే బాడీనా కదా? ఎస్. ఆ బాడీ పేరు సంఘము. సంఘము అనే శరీరములో మనందరం కూడా ఏమై ఉన్నాం? వివిధ అవయవాలై ఉన్నాం. కొరింథీ మొదటి పత్రిక ప్లీజ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. మీరు నోట్స్ రాసుకుంటుంటే 12వ వచనం నుండి 27వ వచనం వరకు రాసుకోండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి 27. నేను చదువుతున్నాను. 12వ వచనం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారు అయితిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుటెక్కడా, అంతయు వినుటైతే వాసన చూచుటెక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో
ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా ఉండునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక, అది చూద్దాం, శరీరములో వివాదము లేక అవయములు ఒకదానిని ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఎంత అద్భుతమైన ఇది! కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించినట్టు వలె మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. అంటే పుట్టుకతో మనము అస్తిత్వంలో వేరైన శిలువ బలియాగం మనల్ని ఏం చేసింది? అస్తిత్వములో ఏకత్వము కలిగిన, అస్తిత్వములో సమైక్యతను మనందరి మధ్య కలుగజేసింది. అందుకే మీరు సామాజిక ఐక్యత మాత్రమే కాదు, అస్తిత్వ ఐక్యతను మీరు కలిగి ఉండాలి. ఈ చెయ్యికి ఈ చెయ్యికి ఎప్పుడు వివాదం ఎలాగుండదో, ఈ చేతులకి ఈ కాళ్ళకి ఎలాగైతే ఎప్పుడు వివాదాలు ఉండవో, సంఘములో దేవుడు కోరుకుంటోంది ఈ యూనిటీ, ఈ సమైక్యత. ఎందుకు ప్రభువా మాలో ఈ సమైక్యత ఉండాలంటే, మాలో ఆ సమైక్యత ఉందిగా, తండ్రి, కుమార, పరిశుద్ధ, ఆ ముగ్గురులో ఉన్న సమైక్యతే సంఘములో ఉండాలన్నది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్టు ప్రార్థన భూమి మీద నెరవేరునుగా. కానీ మనం ఆమెను వెళ్ళిపోతే ఎవరు నెరవేర్చాలా చిత్తాన్ని? మనమే మనమే మనమే. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటో చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను రైట్ బ్రతిమాలే పరిస్థితి ఏర్పడింది పౌలు గారికి. ఎఫెసులోని సంఘానికి పత్రిక రాస్తూ, ఏమిటి ప్రాబ్లం? మీరు సంఘముగా కనబడుతున్నారే గాని లక్షణాలు లేవంటున్నారు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధ్య బంధము లేదు. ఏం లేదు? బంధము లేదు. ఊరినే బ్రదర్ సిస్టర్ అని అంటాం అంతే, కానీ సమాధానం లేదు. దెర్ ఇస్ నో పీస్. సమాధానము లేదు. నెక్స్ట్, ఐక్యత లేదు. ఆత్మ కలిగించు ఐక్యత లేదు. ఆ ఐక్యతను కాపాడుకోవాలనే శ్రద్ధ లేదు. ప్రేమతో ఒకరినొకడు సహించాలనే ఆలోచన లేదు. అయ్యో నాకు ఒక పిలుపు ఉంది, ఆ పిలుపుకు తగినట్టుగా నేను దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలనే ఆలోచన లేదు. ఇవన్నీ లేనప్పుడు మీది సంఘము కాదు. కానీ దేవుడు ఇక్కడి వరకు నడిపించిన తర్వాత ఈ లక్షణాలతో సంఘాన్ని రూపొందించుకోవడం మీ బాధ్యత అని నేను బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఇది ఆ రోజు ఎఫెసీ సంఘానికి రాసినది. ఈ రోజు మనకు కాదా అని నేను అడుగుతున్నాను కదా. అంటే మనము దేవుని ఎదుట నిజాయితీగా యథార్థమైన హృదయంతో మా స్థానిక సంఘములో ఇది ఉందా లేదా అని ఎవరిని వారు పరిశీలించుకోవాలి. లేకపోతే దేవుని స్వరూపమందు మన సంఘము లేనట్టే. ఆయన సంకల్పం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? మన స్వరూపమందు, మన పోలిక చొప్పున. నరులనే కాదు, సంఘము కూడా ఈ రూపములో ఉండాలి. క్రీస్తు స్వరూపం మరలా మీలో ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది.
ఎన్నో వచనాలు కనపడతాయి మనకు. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టండి, నూతన స్వభావము నవీన స్వభావమును మీరు ధరించుకోండి. ఇది మన బాధ్యత. సంఘం అంటే ఎవరికి వాళ్ళు ఇది నాది అది మీది కాదు. సంఘము దేవునిది. ఆ సంఘములో ఆయన స్వరూపం ఉండాలి. ఆ సంఘములో ఆయన సంకల్పము నెరవేరాలి, ఆయన చిత్తము నెరవేరాలి. మనం ఓనర్లు కాదు సంఘానికి, మనం యజమానులు కాదు. అది నీ దుకాణం, ఇది నా దుకాణం అన్నట్టుగా, అది నీ వ్యాపారం, ఇది నా వ్యాపారం అన్నట్టుగా. దేవునిది, దేవునిది. అయితే అందరూ ఒకే చోట కూడుకోవడానికి అనుకూలతలు ఉండవు గనుక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు పెట్టుకుంటారు. మేము ఎందుకు హైదరాబాద్లో కూడుకుంటున్నాం? అలైన్కి రాలేం కనుక అంతే. మీరెందుకు అలైన్లో కూడుకుంటే మీరు హైదరాబాద్ రాలేరు కనుక. వెరీ సింపుల్. అన్నంత మాత్రాన హైదరాబాద్లో ఉన్న మేము వేరు, అలైన్లో ఉన్న మీరు వేరు కాదు. మన మధ్య ఏముండాలి? సమాధానమను బంధం ఉండాలి, ఆత్మ కలిగించు ఐక్యత ఉండాలి, దాన్ని కాపాడుకోవాలనే శ్రద్ధ ఉండాలి, ప్రేమతో ఒకరు. పొరపాట్లు జరుగుతాయి కదా, పొరపాట్లు జరుగుతాయి. వాటిని మనము జాగ్రత్త పరచాలి, అంటే సహించి. అలాగని పరిచయాల విషయంలో జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తే, ప్రేమనే, క్షమించడమే. ఇవే బ్యాలెన్స్డ్గా చూడాలి. అందరినీ ప్రేమించమన్న యేసు ప్రభు పరిచయాలతో జాగ్రత్త ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పండి? ప్రేమనే, జాగ్రత్త. ప్రేమ ఉంది కదా అని నువ్వు అజాగ్రత్తగా ఉంటే, జాగ్రత్త పడాలి కానీ ద్వేషించడం మొదలు పెడితే ప్రేమ చూపకుండా కదా. కొందరితో జాగ్రత్తగా ఉండాలి, తప్పదు. అలాగే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ గుండె కొట్టుకుంటుంది వాళ్ళ నాశనం చూడడానికి, నిద్ర కూడా పోవట్లే, కళ్ళు పెద్దగా చేసుకొని బతుకుతున్నా నేను. అది అతి ద్వేషం. ఇక్కడ ఏమన్నాడు? ప్రేమ అన్నాడు, జాగ్రత్త అన్నాడు, ఐక్యత అన్నాడు కదా, శ్రద్ధ అన్నాడు. ఇవన్నీ మనం సమతుల్యంగా పాటించాలి. రోజు మనము దేవుని దగ్గర వ్యక్తిగా, సంఘముగా మనము వాక్యం దగ్గరకు వచ్చి మేము ఇంకా మెరుగుపడాల్సినవి ఏమైనా ఉన్నాయి. అయినా పక్క సంఘం వాళ్ళు మనకెందుకు కాంపిటీటర్స్ గా కనపడుతున్నారు? వాళ్ళు ఎందుకు మనకు ప్రత్యర్థులకు ఎందుకు కనపడుతున్నారు? ఆపోనెంట్స్కి ఎందుకు కనపడుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే మన పరిస్థితి, ఒక సంఘస్థులు మనకు కనపడ్డారనుకోండి, వందనాలు కూడా చెప్పాం. ఎందుకు? వాళ్ళు మనవాళ్ళు కాదు. రేపు పొద్దున వేసినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వస్తే నేను రాను ప్రభు అనండి అనండి. అప్పుడు ఆయన నాళ్ళనే తీసుకుంటాను ఉండిపో అంటాడు అంతే. ఒక స్థానిక సంఘము కొరకు మరొక స్థానిక సంఘం వారు ప్రార్థన చేయాలి. ఏదైనా కార్యక్రమం వస్తే అందరూ కలవాలి, అందరూ కలిసి ప్రభువును మహిమపరచాలి. అంతేనా కదా చెప్పండి? ఇది కదా దేవుని చిత్తము, ఆయన స్వరూపం. అది మాది కాదులే మీది, అంతేనా? అది మీది కాదులే మాది, అలా కాకుండా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, జాగ్రత్త ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, బ్యాలెన్స్డ్గా వీటిని చూసుకోవాలి. అల్టిమేట్గా వాక్యానికి విరోధముగా మనం వెళ్ళకూడదు, వాక్యానికి భిన్నంగా మనం వెళ్ళకూడదు. కారణం, మనకు లైసెన్స్ ఉన్న వాళ్ళం కాదు, బండి ఉంది కదా నిలబడతా వెళ్ళకూడదు, రూల్స్ ప్రకారంగా డ్రైవ్ చేయాలి. అలాగనే సంఘంలో దేవుడు మనకు వివిధ బాధ్యతలు ఇస్తాడు. యెరూషలేం అనే ఒకే పట్టణంలో ఒకనాడు వేలకు వేలు క్రైస్తవులు కూడుకునే ఒకే స్థలం ఎక్కడుంది? అక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు కూడుకునేవాళ్ళు ఇలాగనే కదా. ఎక్కువ మంది ఒకటే చోట కూడుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు డివైడ్ అయిపోతారు. అలాగనే మనము పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూడుకుంటూ ఉండొచ్చు. అన్నంత మాత్రాన మనం ఎవరికి ప్రత్యర్థులము కాదు, శత్రువులము కాదు, విరోధులము కాదు. మన పోరాటము దురాత్మల సమూహం. మనం సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు పక్క సంఘం గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, పలానా వీధిలో, పలానా కాలనీలో ఒక స్థానిక సంఘం ఉంది, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. నూతన ఆత్మలు అక్కడికి వచ్చేలాగా ఏమని చేయాలి?
అంతే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలాగన కాదు, నూతన ఆత్మలు అనాలి. అంటే అక్కడి నుంచి ఇక్కడ 10 మందిని ఏరుకొని అమ్మయ్య దేవుడా పండగ ఈరోజు అన్నట్టు కాదు. సంఘాలను ఇప్పుడు మనం చీల్చకూడదు, రైట్? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరికైనా నాకు ఇక్కడ సంఘములో నాకు వాక్యానుసారంగా ఇది నాకు అనిపించట్లేదు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, లోకల్గా మాట్లాడుకొని వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడుకున్న వాక్యానుసారమైనటువంటి ఫలితం అక్కడ రాకపోతే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తారు. కానీ మన ఆలోచనలు ఉండకూడదు అక్కడ నుంచి 4 ఆత్మలు, ఇక్కడ నుంచి 2 ఆత్మలు, అక్కడ నుంచి ఒక 10 ఈ టార్గెట్లు ఉండకూడదు. అది దరిద్రంలో మొదటి రకం, రైటా? నూతన ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. మన వంతు గాల్లో దీపం పెట్టి దేవుడు అనకూడదు, రైటా? ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఎదగాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అందువల్ల అలైన్లో ఉన్న మీ అందరి కోసం మేము, మా కోసం మీరు మర్చిపోకుండా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు రాకడలో అందరూ కలిసి వెళ్ళిపోవాలి. అంతేనా? ఆయన దగ్గర డిమాండ్లు పెట్టకూడదు. ప్రభు ఒకసారి ఆలోచించు, వాళ్ళు వస్తున్నారంటే ముందే మాకు పడదు. అది గుర్తుపెట్టుకుందాం. ఎంత కాదన్నా రేపు పోతున్న అందరూ అక్కడ కలిసి ఉండాల్సింది. అవునా కదా? చెప్పండి. నేనున్న పొరలోకి నువ్వు రాకంటారు నన్ను, నువ్వున్న పొరలోకి నేను రానంటారా? రేపు పొద్దున సదా ఆయనను మనము ఆరాధించబోతున్నాం కలిసి. వాస్తవాన్ని గుర్తుపెట్టుకుందాం. రేపు పొద్దున పరలోకంలో మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించబోతున్నామే. అది అక్కడ స్టార్ట్ అయ్యేది కాదు, ఆల్రెడీ సిలువ దగ్గర స్టార్ట్ అయ్యేది. ఆల్రెడీ మనందరం ఒక్క దేవుడిని ఆరాధిస్తున్నాం, అది సిలువ దగ్గర స్టార్ట్ అయింది. దాన్ని కంటిన్యూ చేస్తూ అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడ ఒకటి చేసి అక్కడ ఒకటి చేయడం కాదు, రైట్? అందరికి అర్థమైంది అనుకుంటాను. సో మనం ఎందుకు ఐక్యంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అన్నిట్లో అని అడిగితే, మనల్ని పుట్టించిన సృష్టికర్త ఆ ఐక్యత కలిగి ఉన్నాడు కనుక. ఏకత్వంలో బహుళత్వం, బహుళత్వంలో ఏకత్వం, అదే ఆయన రూపం. ఆ రూపమే మనలో ఉండాలనుకున్నాడు. అందుకోసం కనబడడానికి శరీరం ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, చూపించాడు, సెలవు దగ్గర తీసుకొని వచ్చాడు, ఒక్క శరీరములోనికి నడిపించాడు. ఇక మీరు సామాజికంగా మాత్రమే కాదు, ఎక్స్క్యూజ్ మీ, అస్తిత్వంగా కూడా మీరందరూ ఒక్కటై ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి, గంభీరమైనటువంటి, సుదూర దృష్టితో కూడుకున్నటువంటి లోతైన పరిస్థితిని మనం బైబిల్లో చూస్తున్నాం. బైబిల్ స్టడీ అనేది ఈ రీతిగా మనకు సహాయపడుతుంది. విని విడిచిపెట్టకుండా మన హృదయాలని మాటలు ముద్రించుకొని ఈ మాటల ప్రకారంగా మనల్ని మనము సరిదిద్దుకుందాం, ఎదుగుదాం. నాతో సహా మర్చిపోకండి, ఇక్కడున్న మనందరము కూడా ఇంకా మార్చుకోవలసినవి, ఇంకా మనము మెరుగుపడవలసినవి, అంతేనా, సరి చేసుకోవాల్సినవి ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనము ఖచ్చితంగా అంగీకరించి యథార్థంగా వాటిని ప్రభు సన్నిధిలో ఆయన సహాయం తీసుకొని, ప్రభు వీటిని జయించడానికి నాకు శక్తిని దయచేయి, నన్ను ఇంకా గొప్పగా రూపాంతరపరచు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ప్రార్థన చేస్తాం కదా, ఎవరికి సమర్పిస్తాం ప్రార్థన? తండ్రికి. ఎవరి నామమున చేస్తాం? యేసు ప్రభు నామంలో. ఎవరి సహాయంతో చేస్తాం? రైటా? కొంతమంది మరి ముగ్గురు సమానమైతే మన ప్రేయర్ ఎందుకు ఆయనకే చేస్తున్నాం అని అడుగుతారు విచిత్రంగా. అంటే అది కూడా అనమాట, మనం ముగ్గురు సమానమైతే తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తున్నామని. తండ్రికే ప్రార్థన చేస్తున్నాం. ఎవరి నామమున ప్రార్థన చేస్తున్నాం? ఈయన నామము లేకపోతే నాకు దిక్కే లేదే, మరి దాన్ని ఏమందాం? అసలు ఆయన సహాయం చేయకపోతే నేను కళ్ళే మూసుకొనే, మరి దీన్ని ఏం చేద్దాం? అంటే మన ఆరాధనలో కూడా ముగ్గురు ఉన్నారు, మన ప్రార్థనలో కూడా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఏ ఒక్కరిని పక్కన పెట్టి మనం ఏది చేయలేం. ఇదంతా ఆర్డర్, పనిలో కరెక్ట్. అలా ప్రార్థించేటప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ ఇవ్వబడింది. తండ్రికి ప్రార్థన చేయాలి, కుమారుని నామముల్లో చేయాలి, ఆత్మ సహాయముతో చేయాలి. స్ట్రక్చర్ మనకి ఇవ్వబడింది, ప్యాటర్న్. అయితే మనకు కొంచెం అలవాటై కొన్ని పదాలు, పరలోకమందున మా తండ్రి, మా కోసం నువ్వు ఈ లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టావయ్యా అని అంటుంటాం. తండ్రి రాలా, అలా మనం అనకూడదు, కుమారుడు కదా వచ్చింది, రైటా? అలాగనే నీ గాయపడిన హస్తాల చేత ఈ బిడ్డను స్వస్థపరచు తండ్రి అంటాం. తండ్రికి గాయాలు అవ్వాల, గాయాలైంది కుమారునికి. అలా మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు ప్రేయర్, కొంచెం జాగ్రత్తగా చేయాలి. బైబిల్ ఏం చూపించింది అది చూపించాలి. ఎందుకంటే ఎవరికి ఆపాదించవలసినవి వాళ్ళకి ఆపాదించాలి, లేదంటే మనం వాక్య వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. ప్రేయర్ ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఎవరి నామమును చేయాలి? కుమారుని. ఎవరి సహాయంతో చేయాలి? అది మన మనసులో ఉండాలి. అప్పుడు ఈ ముగ్గురిని మనం సమానంగా గౌరవించినట్టు అవుతుంది.
మనకు అలవాటై మనము కుమారునికే ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభువా నా కోసం ఈ లోకానికి వచ్చి, మీరు ఆలోచించండి జనరల్ గా, యేసు ప్రభువా నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టావయ్యా నీకు స్తోత్రం, యేసునామమున నీ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు మాట్లాడిందే యేసు ప్రభుతో. థింక్, ఇప్పుడు మీరు మాట్లాడి ప్రేయర్ అంతా యేసు ప్రభుతో చెప్పారు, చివరిన యేసునామమున నీకు సమర్పిస్తున్నాను తండ్రి అన్నారు. ఇది చేసింది ఎవరికి, సమర్పించింది ఎవరి నామం? అదంతా డిజార్డర్ అన్నమాట. మనము వాటిని జాగ్రత్తగా సరి చేసుకోవాలి. ఇవి మన చేతిలో ఉన్నవే, మన పరిధిలో ఉన్నవే. ఎవరు ఇక్కడ సంపూర్ణులు కాదు, గుర్తుపెట్టుకుందాం. నిత్యము మనం విద్యార్థులమే, అంతేనా? నిత్య విద్యార్థులం బైబిల్ దగ్గర. ఎవరు సంపూర్ణులు కాదు. కనుక మనము వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మన తప్పులు అవి ఎత్తి చూపుతూ ఈ రీతిగా నేర్పిస్తూ, ఈరోజు బైబిల్ స్టడీ మీరు నేను అనుకుంటే వచ్చింది కాదు. ఇది ఆలోచించండి, ఇంత ఇంత భయంకరమైన వాతావరణంలో ఈరోజు ఇక్కడ మనం ఇంత చక్కగా బైబిల్ స్టడీ పెట్టుకోగలుగుతున్నాం అంటే ఇది దేవుని కృపనా కాదా? ఆలోచించండి. అంటే సవాలుతో కూడుకున్న వాతావరణంలో దేవుడు మనకు వాక్యం ఇస్తున్నాడంటే ప్రతికూలతలో ఆయన మనకు అనుకూలతను అనుగ్రహించాడు. అది ఆయన ప్రేమ, ఆయన కృప. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనల్ని బలపరచడానికి దేవుడే ఈ యొక్క అనుకూలతను మనకు ఇచ్చాడు. అది మనం గుర్తించాలి. అన్ని బాగున్నప్పుడు నేను వచ్చాను అనుకోండి, అన్ని బాగున్నాయి కనుక వచ్చాడు. ఏమి బాగలేనప్పుడు దేవుడు నడిపిస్తే మనకి ఏమర్థం కావాలి? ఇది మన కార్యం కాదు, ఆయన కార్యం అని గుర్తించడానికి. రైట్? కనుక ఈ మాటలను మనసులో ఉంచుకుందాం. ఎక్కడ మనకు ఆహాలకు వెళ్లకుండా వాక్యం మనల్ని సరిదిద్దుతుంటే సరిదిద్దుకుందాం. నేను కూడా స్టార్టింగ్ లో కొన్ని విషయాలలో ఇలా అనుకున్నాను దేవుని గురించి. అలా అనుకున్నప్పుడు తర్వాత నాకు బైబిల్ చెప్పిందా కాదని నేను పబ్లిక్ లో చెప్పాను, పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చాను. ఒకప్పుడు అలా అనుకున్నాను, అది కాదు, ఈ విషయంలో నన్ను నేను సరిదిద్దుకున్నానని ఒక 100 సార్లు చెప్పింటాను. నాకు పరువేం పోయినా ప్రాబ్లం లేదు. అది రెండో మాట. ఎందుకు? దేవుని విషయంలో మనల్ని మనము సరి చేసుకుంటుండాలి, మెరుగవుతుండాలి. అప్పుడే ఆయన ఆనందిస్తాడు. లాస్ట్ ఈ వచనం చదవండి. దిద్దుకోవడం ఇష్టం లేకపోతే దేవునికి అసహ్యం. 50వ కీర్తన 16వ వచనము 17వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథములో 50వ కీర్తన 16, 17 వచనములు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంటే భక్తిహీనులు అంటే బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నామేమో. అక్కడ చూడండి కింద ఎవరో, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని అంటే ఆయన వాక్యం చెప్పేటోళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు వాక్యం చెప్తున్నారు కానీ మీరు భక్తి లేదంటున్నాడు. చెప్పేటోళ్ళ గురించి, వినేటోళ్ళ గురించి కూడా కాదు. నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుకునే తత్వము నీకు లేనప్పుడు అసలు నా వాక్యము చెప్పడానికి నువ్వు అర్హుడు కాదంటాడు. గమనిస్తున్నారా? దేవుని వాక్యాన్ని చెప్పే బోధకులకు ఏ లక్షణం ఉండాలి? దిద్దుకునే లక్షణం ఉండాలి. నేను దిద్దుకోను, నేను చెప్పింది రుద్దుకుంటాను. గమనిస్తున్నారా? నేను దిద్దుకోను, రుద్దుకుంటాను అంటే అప్పుడు దేవుడు వద్దనుకుంటాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, ఇది చదివి ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనములు.